Okay. Yes. Okay. Yes, friends. Is my screen is visible to you, friends? Confused in the screen? Yes. Yes, sir. Yes, sir. Yes, sir. Okay. సో యాక్చువల్గా మనం గోడాడీ నుంచి ఒకటి ఏదైనా సరే మనం ఏం చెప్పాం గోడాడీ నుంచి గోడాడీ ఓకే గోడాడీ నుంచి ఒక డొమైన్ పర్చేజ్ చేసాం లెట్స్ సే abcbank.com. అప్పుడు గోడాడీ వాడు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి. ఇఫ్ ఐ పర్చేజ్ ఎ డొమైన్ ఫ్రమ్ ద గోడాడీ వాట్ విల్ ఐ గెట్ వాట్ దే గివ్ వాట్ ద గోడాడీ విల్ గివ్ ఎస్ చెప్పండి. Yes, నేను sir. నేను They give గోడాడీ you నుంచి main servers and SOA. ఏంటిది ఫస్ట్ ఏంది ఐటమ్స్ రెండు ఐటమ్స్ ఫస్ట్ ఐటమ్ ఏంటి Name servers. నేమ్ సర్వర్ ఓకే రెండో ఐటమ్ ఏంటి SOA. ఎస్ఓఏ ఓకే ఎస్ఓఏ అంటే ఏంటి స్టార్ట్ ఆఫ్ అథారిటీ ఓకే Yes. సో నేమ్ సర్వర్ అంటే జనరల్ గా ఎన్ని సర్వర్లు ఇస్తాడు వీడు Two net. Servers. వన్ ఈస్ నేమ్ సర్వర్ 1 అండ్ సెకండ్ వన్ ఈస్ నేమ్ సర్వర్ 2 ఓకే సో జనరల్ గా దీన్నే మనం ఏమంటాం అంటే ఈ భాషలో రికార్డ్స్ అంటాం రికార్డ్స్ అంటే ప్రతిదీ కూడా అంటే నేమ్ సర్వర్ దిస్ ఇస్ రికార్డ్ ఎస్ఓఏ దిస్ ఇస్ రికార్డ్ అంటే రికార్డ్స్ అన్నమాట ఇవన్నీ సో ఈ రికార్డ్స్ మనకి ఇస్తాడు ఎవడిస్తాడు గోడాడీ సో రికార్డ్స్ విల్ బి గివెన్ బై గోడాడీ బై డిఫాల్ట్ అంటే నేమ్ సర్వర్ 1 అండ్ నేమ్ సర్వర్ 2 అంటే నేమ్ సర్వర్ నడవకపోతే మనకి రెస్పాన్స్ రాదు యాక్చువల్గా నేమ్ సర్వర్ నడవాలి సో ఈ నేమ్ సర్వర్స్ కి మనం కనెక్టివిటీ ఎలా చేస్తాం ఏందనేది ఇప్పుడు చూద్దాం ఫిజికల్ గా తర్వాత ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్దాం ఓకే గోడాడీ అనేది ఏంది మనం గోడాడీని ఏమని పిలవాలి ఎస్ ఫ్రెండ్స్ గోడాడీని వాట్ వీ కాల్ యాజ్ గోడాడీ తర్వాత హోస్టింగర్ తర్వాత రిక్స్ అనేది తర్వాత బిగ్ రాక్ ఇవన్నిటిని ఏమని పిలవాలి మనం Domain register. డొమైన్ రిజిస్ట్రార్స్ ఎస్ అంటే వీళ్ళు మనకు డొమైన్స్ సప్లై చేస్తారు వీళ్ళు డొమైన్ రిజిస్ట్రార్స్ అయితే ఇలాంటి డొమైన్ రిజిస్ట్రార్ కూడా ఏడబ్ల్యూఎస్ కూడా ఒక డొమైన్ రిజిస్ట్రారే అయితే ఏడబ్ల్యూఎస్ లో డొమైన్ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక సర్వీస్ ఉంది దాని పేరే రౌట్ 53 ఎస్ అంటే రౌట్ 53 అనేది ఏంది ఎలా ఉపయోగపడుద్ది గోడాడీ లాగే మనకి మళ్ళీ అంటే గోడాడీలో పర్చేజ్ చేసుకోకుండా దీంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఎస్ యూ కెన్ నో ప్రాబ్లం అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ రౌట్ 53 వీ కెన్ పర్చేజ్ ద డొమైన్ ఆల్సో ఫ్రమ్ రౌట్ 50 విత్ ద హెల్ప్ ఆఫ్ రౌట్ 53 ఇన్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో అంటే ఏడబ్ల్యూఎస్ అనేవాడు కూడా గోడాడీ లాంటి సర్వీసులే ఇస్తున్నాడు బట్ ఆ సర్వీస్ ఇచ్చేది ఏంటంటే రౌట్ 53 అర్థమైందా రౌట్ 53 ఉపయోగించి మనం డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డొమైన్ తెచ్చుకోవచ్చా ఎస్ ఫ్రెండ్స్ తెచ్చుకోవచ్చా లేదా తీసుకోవచ్చు వి క్యాన్ అంటే గోడాడీ లాగా ఇట్స్ కైండ్ ఆఫ్ అట్లా అంటే ఒక ఫంక్షనాలిటీ అది వద్దాం దానికి కూడా వద్దాం ఎట్లా ఏం చేయాలా ఏందనేది మొత్తం వద్దాం అంటే హౌ టు రిజిస్టర్ హౌ టు గెట్ ద డొమైన్ ఎస్ వీ క్యాన్ వస్తాం సో అంటే ఎప్పుడైతే నువ్వు గోడాడీలో చేస్తే ఇవి వస్తాయి ఏది నేమ్ సర్వర్లు ఎస్ఓఏ అదే మనం ఏడబ్ల్యూఎస్ లో తీసుకున్నాం అనుకో ఏది రౌట్ 53 నుంచి తీసుకుంటే అక్కడ నేమ్ సర్వర్లు వస్తాయి ఎస్ సింపుల్ అక్కడ ఎస్ఓఏ వస్తుంది ఎస్ అంటే అక్కడ 2 రికార్డ్స్ వస్తాయి ఎస్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో మనం తీసుకుంటే ఏది డొమైన్ అక్కడ రికార్డ్స్ వస్తాయి అక్కడ నేమ్ సర్వర్లు వస్తాయి అక్కడ ఎస్ఓఏ అయితే ఏడబ్ల్యూఎస్ లో మనం తీసుకుంటే అక్కడ ఏంటంటే 4 వస్తాయి అన్నమాట 2 3 4 4 నేమ్ సర్వర్లు వస్తాయి నేమ్ సర్వర్ 1 నేమ్ సర్వర్ 2 నేమ్ సర్వర్ 3 నేమ్ సర్వర్ 4 4 సర్వర్లు వస్తాయి యాక్చువల్ గా 4 నేమ్ సర్వర్లు ఎక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఎస్ఓఏ ఒకటే వచ్చి అంటే ఎలా వస్తే మాకు చూపిస్తారు చూపించడానికే కదా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్ థియరిటికల్ గా చేస్తే తర్వాత ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ప్రాక్టికల్ గా ఓకే సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్లా రౌట్ 53 అనేది ఇలాగుంటది
బట్ రౌట్ 53 సంబంధం లేకుండా మనం గోడాడి నుంచి కొనుక్కుంటున్నాం. గోడాడి నుంచి కొనుక్కున్నప్పుడు ఒక డొమైన్ కి రికార్డ్స్ వస్తాయి. ఆ రికార్డ్స్ లో నేమ్ సర్వర్ రికార్డ్ అనేది ఒకటి, ఎస్ఓ అనేది ఒకటి. అంటే 2 నేమ్ సర్వర్ నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2. అదే ఎన్ఎస్ అంటారు. ఎన్ఎస్ నేమ్ సర్వర్ 1, ఎన్ఎస్ 2 అట్లా. ఎన్ఎస్ ఫైన్, బాగుంది. ఎస్ఓ అనేది ఒకటి, స్టార్ట్ ఆఫ్ అథారిటీ రికార్డ్. దిస్ ఇస్ రికార్డ్. సో దిస్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గోడాడి. ఎస్, టోటల్ గా దీంట్లో ఉంటది అసలు విషయం అంతా. సరే చూద్దాం. ఇక్కడ ఇది స్టోరీ. సరే, ఈ స్టోరీలో ఎస్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మనం ఎట్లా చేయాలా ఏంది అని అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా, ఎప్పుడైనా సరే మనం ఒక రిక్వెస్ట్ అనేది ఎలాగ వెళ్తుంది అనేది నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఈ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది నేర్చుకోవాలి. అంటే ఎట్లా సార్, ఏంటి సార్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఏనండి. దిస్ ఇస్ వాట్ అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, ఎస్ ఫస్ట్ స్టెప్ గోడాడికి వెళ్తాం. సరే, గోడాడికి వెళ్తాం. గోడాడికి వెళ్తాం. అక్కడ ఏం చేస్తాం, మన బిజినెస్ కోసం ఒక డొమైన్ నేమ్ పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ ద డొమైన్. ఎస్ అంటే బిజినెస్ ఏంది, నాది బ్యాంకింగ్ అనుకో, abcbank.com. దాన్ని నేను పర్చేజ్ చేయాలా. అది ఒక 2000 ఎంత అవుతుంది, 2000, 2500 ఎంత అయితే అంత అనుకోండి. పర్చేజ్ చేయండి. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత నీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ అనేది ఎక్కడ ఉంది, ఈ సర్వర్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ సర్వర్లో ఉంటుంది. సో అంటే ఏంది, నీది ఏదైతే అప్లికేషన్ ఉందో, అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అదంతా ఈ సర్వర్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ బిజినెస్ ఇది, దిస్ ఈజ్ యువర్ బిజినెస్. ఈ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎస్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నువ్వు డొమైన్ పర్చేజ్ చేసుకున్నావు కదా, ఇక్కడేమో సర్వర్లో ఇక్కడ ఉంది. అప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ డొమైన్ నేమ్ కి దీనికి ఎలా కాన్ఫిగర్ చేయాలి అది మనం ఆలోచన చేయాలి. ఈ డొమైన్ నేమ్ ఏబిసి ఉందే, ఇది ఏందో నీ సర్వర్లో కంటెంట్ ఉందే, దానికి ఎస్ ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది 1.3. ఈ సర్వర్లో నీ కంటెంట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, abcbank.com కొడితే ఈ సర్వర్కి రీచ్ అవ్వాలి మనం. ఇఫ్ ఐ క్లిక్ abcbank.com, ఐ మస్ట్ రీచ్ దిస్ సర్వర్. ఇది అసలు యాక్చువల్ ప్రొసీజర్. మరి సర్వర్కి రీచ్ అవ్వాలంటే నువ్వు కొట్టింది ఏమి ఐపీ అడ్రస్ కాదయా, నువ్వు కొట్టింది ఏంది, నువ్వు కొట్టింది abcbank.com కొట్టావు. అక్కడ ఏంది ఏబిసి బ్యాంక్, హూ ఆర్ యూ అనిద్ది వెంటనే. ఎవరు, సర్వర్. హూ ఆర్ యూ రా బాబు, ఎవడరా నువ్వు అంటే దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ నువ్వు పాస్ చేయాలి. కానీ రిలవెంట్ కాకుండా వేరే abcbank.com అంటే హూ ఆర్ యూ అనిద్ది. ఎందుకు తెలియదు కదా సర్వర్కి ఏం తెలుసు, సర్వర్కి ఐపీ అడ్రస్ తెలుసు. అందుకోసం మనం ఏం చేస్తాం, మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకుంటాం. ఎస్, వీడు మీడియేటర్. వీడు ఏం చేస్తాడు, మీడియేటరు ఇక్కడ రాసుకుంటాడు. ఎట్లాగా, ఇక్కడ abcbank.com దానికి పక్కనే 1.2.3.4 రాసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ టైప్ చేసావో అప్పుడు రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఏం చేసింది, టక abcbank.com అంటే సర్వర్ ఇది ఐపీ అడ్రస్ కాబట్టి వెంటనే ఇలా 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 వెళ్ళి ఈ సర్వర్ని టచ్ చేసింది. అప్పుడు రెస్పాన్స్ నీకు అట్లా వస్తుంది. రియల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ డిఎన్ఎస్ అంటారు, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది 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 జరిగిద్ది అనమాట. అంటే ఏం జరుగుతుంది, నువ్వు ఇచ్చిన అంటే దీన్ని ఏదైతే డొమైన్ ఉందో ఆ డొమైన్ అనేది ఐపీలోకి వెళ్ళి ఐపీ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అంటే ఐపీగా కన్వర్ట్ అయిపోతుంది. ఎట్లాగా, సచ్ ఏ వే దట్ ఐ కాన్ఫిగర్డ్. నువ్వు కాన్ఫిగర్ చేయాలా. ఎట్లాగా అంటే ఆ డొమైన్ నేమ్ ని ఆ సర్వర్ ఐపీని నువ్వు కాన్ఫిగర్ చేయాలా. దట్ ఈస్ వాట్ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్. అప్పుడు సో దట్ ఐఎమ్ రీచింగ్ దిస్ ప్లేస్, మై రిక్వెస్ట్ ఈజ్ రీచింగ్ దిస్ ప్లేస్. అర్థమైందా, ఇట్లా జరిగిద్ది అనమాట. ఎక్కడ, రియల్ టైంలో, రియల్ గా. అంటే దిస్ ఇస్ నాట్ ఏడబ్ల్యూఎస్, నేను ఏడబ్ల్యూఎస్ కాదు. అయితే ఇక్కడ ఏదైతే ఇలాగ కాన్ఫిగరేషన్ అనేది ఇలా ఉందో దీనిని నువ్వు తయారు చేయాలా, దాన్ని నువ్వు క్రియేట్ చేయాలా. ఆ క్రియేట్
దీనిని కూడా వాడు ఏమంటున్నాడంటే టెక్నికల్ భాషలో రికార్డే అంటున్నాడు. ఓహోహో రికార్డే, ఎస్ రికార్డే. అది కూడా ఆ రికార్డుని నువ్వు తయారు చేయాలి. ఆ రికార్డ్ని నువ్వు తయారు చేయాలి. సో ఎస్, దిస్ ఇస్ ద రికార్డ్. ఓకే, అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆ రికార్డ్ లో స్టోరీ అంతా జరిగింది అనమాట. అంటే ఎట్లాగా అంటే ఇదిగో ఈ డొమైన్ నేమ్ ఇది, ఓకే, ఏబిసి బ్యాంక్, ఓకే, దాని ఎంత 122.3, ఓకే. సరే, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటావు అంటే రూటింగ్ పాలసీ ఏది ఫాలో అవ్వమంటావు, అది వెయిటెడ్ రౌటింగ్ పాలసీ ఫాలో అవ్వమంటావా, జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ ఫాలో అవ్వమంటావా అని మనం చెప్పాలా. ఇదంతటితోటి ఇది రికార్డు తయారైంది. సో ఈ రికార్డు ప్రకారం మనకు వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రికార్డులో ఏమేమి ఉంటాయి, ఈ స్టోరీయే. ఏ స్టోరీ ఉంటుంది, ఇదే abcbank.com, ఓకే, దానికి రెలవెంట్ ఐపీ అడ్రస్, ఓకే. మరి ఎట్లాగ వెళ్ళాలా అంటే ఏ రౌటింగ్ పాలసీని ఉపయోగించాలా, వస్తుంది బాస్, రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఏ రౌటింగ్ పాలసీ ప్రకారం బేస్ చేసుకొని సర్వర్ కి రీచ్ అవ్వాలనేది నువ్వు ఇక్కడే చెప్పాలా. ఏది, ఈ రికార్డ్ లో దట్ మీన్స్ వాట్ వి మస్ట్ క్రియేట్ ఎ రికార్డ్. అంటే ఏంది అన్ని రికార్డులు అంటున్నారు మీరు, అంటే ఈ భాష అంతా రికార్డే. రికార్డ్ ఈఎన్ఎస్ రికార్డ్, సంథింగ్ రికార్డ్, ఎస్, నేమ్ సర్వర్ రికార్డ్, ఎస్ఓఏ రికార్డ్, ఇట్లా మాట్లాడతాం. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారా, అడుగుతారు, ఇది వేరే అడగరు. ఓకే, సరే. మరి ఆ రికార్డ్ని మనం ఎలా తయారు చేయాలా, కరెక్టే. అసలు ఆ రికార్డ్ని మనం ఎలా తయారు చేయాలంటే నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా, అంటే ఏంది, రికార్డ్ ఏది, ఈ రికార్డ్. అవునా, ఈ రికార్డ్ను మనం ఎలా తయారు చేయాలా, సపోజ్ ఇది ఈ సర్వర్ ఉందప్పా, ఈ సర్వర్ ఇక్కడ ఉంది. ఈ సర్వర్ లో నీ కంటెంట్ అంతా ఉంది. ఏది, ఏబిసి బ్యాంక్ కంటెంట్ అంతా ఉంది. ఓకే, ఇదంతా ఏబిసి బ్యాంక్ కంటెంట్. గుడ్. సో నీ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది, ఐపీ అడ్రస్. ఓకే, జనరల్ గా సర్వర్ ఐపీ అడ్రస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది, తెలుసు కదా. మనకి ఐపీ అడ్రస్ ఎట్లా ఉంటుంది, IPv4 అంటే వర్షన్స్ అన్నమాట. ఐపీ అడ్రస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, రెండు వర్షన్స్ అవి. అంటే వర్షన్ 4, వర్షన్ 6. వర్షన్ 6 అంటే నువ్వు వర్షన్ 4 అంటే ఏంటంటే 32 బిట్ అడ్రస్, ఐపీ అడ్రస్ అది. వర్షన్ 6 అంటే 128 బిట్ అడ్రస్ అది. అట్లా అనమాట. అంటే మనం ఎక్కువ ఐపీ అడ్రస్లు వస్తాయి 128లో, అంటే ఎక్కువగా వస్తాయి అనమాట. 120 బిట్ ఐపీ అది. ఓకే, ఇలాగ ఐపీలు ఎట్లుంటాయి అంటే నీ సర్వర్ కి అసైన్ అయిన ఐపీ ఏంది, వర్షన్ 4 ఐపీ అసైన్ అయిందా, వర్షన్ 6 అసైన్ అయిందా, అది చూసుకోవాలా. అర్థమైందా, ఇక్కడ నీ సర్వర్ కి ఏదైంది, వర్షన్ 4 ఆర్ వర్షన్ 6. లేదు వర్షన్ 4. ఎస్, అప్పుడు వర్షన్ 4 కాబట్టి అప్పుడు నువ్వు రికార్డ్ సెట్ అనేది కూడా వర్షన్ 4 రికార్డ్ సెట్ తయారు చేయాలి. ఆహా, అంటే నువ్వు ఐపీ వర్షన్స్ ఎన్ని ఉన్నాయో రికార్డ్ సెట్లు కూడా అన్ని టైపులు ఉంటాయి యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ఎలాగా, అదే రికార్డ్ సెట్ ఉంది, రికార్డ్ సెట్ అంటున్నాను. ఎస్, రికార్డ్ సెట్. ఇప్పుడు ఈ రికార్డ్ సెట్ కూడా అంతే. ఎట్లాగా అంటే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. అంటే ఏంది, IPv4 వర్షన్ రికార్డ్ సెట్లు తయారు చేస్తావా, IPv6 వర్షన్ రికార్డ్ సెట్లు తయారు చేస్తావా. ఎందుకు, నీ సర్వర్ని బట్టి. నీ సర్వర్ ఏది, కంటెంట్ సర్వర్ లోనే ఉంది, నో ప్రాబ్లం. బట్ ది సర్వర్ ఈస్ దిస్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది సర్వర్, బట్ ద సర్వర్ ఐపీ అడ్రస్ ఈస్ వాట్, P4 వర్షన్ 4 ఐపీ అడ్రస్ అది. కాబట్టి నేను ఇదిగో ఈ రికార్డ్ సెట్ ని తయారు చేస్తా. ఈ రికార్డ్ సెట్ నే మనం ఏమంటాం అంటే ఏ అదేం సార్, ఏ అంటే అదే రికార్డ్ సెట్ ఏ ఫర్ IPv4. అంటే నీ సర్వర్ గనక వర్షన్ 4లో ఉపయోగించుకుంటుంటే, నీ సర్వర్ అనేది వర్షన్ 4లో ఉపయోగించుకుంటుంటే నువ్వు ఏ ఏ ఏ ఏ ఏ టైప్ రికార్డ్ సెట్ ని టైప్ చేయాలి. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రికార్డ్ సెట్. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రికార్డ్ సెట్ విచ్ వీ నీడ్ టు క్రియేట్. ఎస్ క్రియేషన్ చేయాలా. ఎస్, ఏ రికార్డ్ సెట్ ని తయారు చేస్తాం. ఆ ఏ రికార్డ్ సెట్ తయారు చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి సార్, ఏం లేదు, ఏ రికార్డ్ సెట్ తయారీలో ఇదే ఉంటుంది. ఏమని, నీ డొమైన్ ఏందమ్మా, ఓకే, ఓకే, నీ ఐపీ ఏందమ్మా, ఓకే, రూటింగ్ పాలసీ ఏందమ్మా, రౌటింగ్ పాలసీ ఏంటమ్మా, ఓకే, ఇంతే స్టోరీ. దిస్ ఇస్ కాల్డ్ రికార్డ్ సెట్ విచ్ వీ నీడ్ టు క్రియేట్ అగైన్. ఎస్, ఆ డొమైన్ వచ్చేసి ఏబిసి బ్యాంకు, ఓకే. IPv4 వచ్చేసి ఎంత, ఎస్, అంటే నీది ఏదైతే ఉందో అడ్రస్ అంటే 1.2.3.4 ఇది.
అంటే రికార్డ్ సెట్ ఏ నువ్వు సెలెక్ట్ చేసావంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ IPv4 ఓన్లీ. ఎస్. మరి రౌటింగ్ పాలసీ, ఇది రౌటింగ్ పాలసీ అంటే ఏ బేస్ లో నేను దాన్ని టచ్ చేయాలా? అంటే జియో లొకేషన్ బేస్ లో టచ్ చేయమంటావా, లేదా లెటెన్సీ బేస్ లో టచ్ చేయమంటావా, అర్థమైంది? లేదా వెయిటెడ్ పాలసీ కింద టచ్ చేయమంటావు? ఏ రౌటింగ్ పాలసీ ఉపయోగించమంటావు అమ్మా అని అడిగింది. ఎప్పుడు నువ్వు రికార్డ్ సెట్ తయారు చేసినావు, అది ఆ రికార్డ్ సెట్ ఇదంతా చేస్తుంది అనమాట. ఆ రికార్డ్ సెట్ మాత్రమే ఇదంతా చేస్తుంది, నీకు స్టోరీ నడిపిస్తుంది. ఆ రికార్డ్ సెట్ మాత్రమే ఇదంతా చేస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. ఓకే, ఇది ఇట్లా. లేదు లేదు నా సర్వర్ అనేది IPv6 ఉంది అంటే అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఈ రికార్డ్ సెట్ ని సెలెక్ట్ చేసుకోవాలా. అంటే ఏం లేదు, రికార్డ్ సెట్ అని ఉంటుంది. ఓకే, దాని కింద ఆప్షన్లు ఉంటాయి. రికార్డ్ సెట్ ఏ అంటే IPv4 ఉపయోగిస్తే ఇది సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత రికార్డ్ సెట్ ఏ ఏ ఏ ఏ ఇదేంది, ఇది 4 ఏళ్ళు ఉన్నాయి అంతే, దాని రికార్డ్ సెట్ పేరే అది. 4 ఏళ్ళు ఉన్నది ఎంత? IPv6 అనమాట. ఓహో, 4 ఏళ్ళు ఉంటే IPv6. ఈ రోజే క్లాస్కి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది అర్థం కాదు. పోనీ అర్థం కాలేదని ఇబ్బంది పడేదే అవకాశం లేదు. ఆల్రెడీ ప్రీవియస్ రికార్డింగ్ ఉన్నాయి. టైము, మనసు అన్ని సక్రమంగా పెట్టుకొని అవి వినగలిగితే ఈజీగా ఈ రోజు క్లాస్ అర్థమైతే. లేదు ఈ రోజు కూడా క్లాస్కి నువ్వు వచ్చావు అనుకుంటే విను, దీన్ని విని గతంలో ఉన్న ఆ 4-3 రికార్డింగ్స్ ఉన్నాయి, వాటిని చూడటం అలవాటు చేసుకో. సాయంత్రం కల్లా నీకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయింది. మళ్ళీ అగైన్ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకో క్లాస్లో మళ్ళీ పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు అనమాట. అట్లా స్టెప్ బై స్టెప్. ఎస్, ఐ ఫాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇఫ్ ఐ ప్రొవైడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ సింగిల్ క్లాస్, నోబడీ కెన్ అండర్స్టాండ్, నోబడీ. ఎస్, అర్థమైనటువంటిది తర్వాత మర్చిపోతారు, అందుకోసం. ఓకే, అట్లా ఆ విధంగా మీరు ట్రై చేయాలా. అంతేగాని అసహనానికి గురి అవ్వకూడదు, సబ్జెక్ట్ అర్థం కాలేదని గురి అవ్వకూడదు, రియల్ గా చెప్పాలంటే. అట్లా ప్లస్ వినండి ప్రీవియస్ రికార్డ్స్. ఓకే, ఎవరన్నా వస్తే ఇన్ కేసు, రాకపోతే ఓకే, ఎక్సలెంట్. ఇది రికార్డ్ సెట్ గొడవ. సో ఈ రికార్డ్ సెట్ ని మనం తయారు చేయటం వల్లే మనం ఆ సర్వర్ కి, ఎస్, ఈ డొమైన్ కి కాన్ఫిగర్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రికార్డ్ సెట్. లేకపోతే అసలు మనకెట్లా తెలిసిద్ది? అందువల్లే కదా ABC బ్యాంక్ ABC బ్యాంక్ అని టైప్ చేసిన వెంటనే అది వెంటనే మనకు సైట్ చూపిస్తుంది. అంటే అర్థమైంది, ఇక్కడ ఇది జరుగుతుంది. ఇది రికార్డ్ సెట్ ఏ పని చేస్తుంది. సో డొమైన్ నేమ్ కొట్టగానే దానికి తగ్గ IP అడ్రస్ సెలెక్ట్ అయిపోద్ది. మరి IP అడ్రస్ కొట్టగానే ఏ పాలసీ బేస్ ప్రకారం వెళ్ళాలా అది సెలెక్ట్ అయ్యి, ఆ సెలెక్ట్ అయిపోయి వెంటనే ఈ సర్వర్ ని ఢీ కొట్టింది, హిట్ చేస్తుంది. హిట్ చేసిన వెంటనే రెస్పాన్స్ రియల్ గా. అంటే చూసావా ఎంత మంచి ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో రికార్డ్ సెట్ అనేది. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేయింగ్ రికార్డ్ సెట్. ఓకే, వీ నీడ్ టు క్రియేట్ దాట్. అంటే ఇది ఫిజికల్ సర్వర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఫిజికల్ సర్వర్ IP అడ్రస్ ఎక్కడ ఇవ్వు. గతంలో అన్ని ఫిజికల్ సర్వరే కదా, AWS సర్వర్ లేవు కదా. ఎస్, యువర్ బిజినెస్ ఈస్ రన్నింగ్. ఎస్ ఫ్రెండ్స్, యువర్ బిజినెస్ ఫర్ రన్నింగ్ అండ్ ఫిజికల్ సర్వర్స్ ఇన్ ఓల్డెన్ డేస్. బట్ నౌ ఐ వాంట్ టు మైగ్రేట్ ఫ్రమ్ ఫిజికల్ టు AWS. మరి ఇప్పుడు మీరు చెప్పేది AWS అంటే AWS లో ఉన్న రౌట్ 53 చెప్పడానికంటే ముందే ఈ స్టోరీ నువ్వు అర్థం చేసుకోవాలా. ఇంకా నేను AWS రౌట్ 53 చెప్పకుండానే అసలు ఏంది బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత రౌట్ 53కి వస్తా. ఇప్పుడు రాలా, రౌట్ 53 గురించి ఇంకా అందుబాటులోకి రాలా మీకు. ఇంకా చెప్తున్నా విషయం ఇది, ఇలాగ ఉంటది. రికార్డ్ సెట్స్ ఉంటాయి. ఆ రికార్డ్ సెట్ లో ఫస్ట్ రికార్డ్ సెట్ వాడిస్తాడు, రెండో రికార్డ్ సెట్ వాడిస్తాడు, మూడో రికార్డ్ సెట్ మనం తయారు చేయాలి. మూడో రికార్డ్ సెట్ మనం ఎలా తయారు చేయాలి? బేస్డ్ ఆన్ ద ఎస్ వర్షన్స్, వర్షన్ 4 వర్షన్ 6. అట్లా అంటే ఇలాగా కొన్ని రికార్డ్ సెట్స్ ను మనమే తయారు చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, వి క్రియేట్ ఎ రికార్డ్ సెట్స్ యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ గివెన్ బై ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ మేనేజర్, హూ ఎవర్ ఈస్. ఎస్, మరి యాజ్ ఎ ఫ్రెషర్ గా నాకు ఇంత స్కోప్ ఇస్తారా, అవకాశం ఇస్తారా లోపలికి వెళ్ళిన తర్వాత పని చేయడానికి? ఇంత కూడా ఇయ్యరు, సమస్య లేదు. చూసి తెలుసుకోవటం ఇదంతా అంతే. ఎక్స్పీరియన్స్డ్గా అయితే ఎక్స్పీరియన్స్ గానే నువ్వు వర్క్ చేసావని చెప్తే ఇది నీకు టాస్క్ ఇస్తారు. అంతేగాని ఒక ఫ్రెషర్ కి ఇంత టాస్క్, పెద్ద హెవీ టాస్క్ ఇవ్వరు, చిన్న చిన్న పనులు చేపిస్తారు నీ చేత. అయితే ఒక ఫ్రెషర్ గా ఇంత నాలెడ్జ్ నీకు ఉందన్నప్పుడు వాడు స్పాట్ లో నిన్ను తీసుకుంటాడు.
అట్లా దానికోసం ఇదంతా స్టోరీ. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా పనిచేసింది. ఓకే, గుడ్, ఫైన్. సో సరే, ఇదంతా ఇది అంటే మనం దగ్గరగా చెప్పాలంటే ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ వాడు ఎన్ని రికార్డ్ సెట్స్ ఇస్తున్నాడు? సారీ, డొమైన్ ఇది గోడాడీ వాడు ఎన్ని రికార్డ్ సెట్స్ ఇస్తున్నాడు మనకి? గోడాడీ how many record sets they are providing by default if you purchase the domain from the GoDaddy? Huh? 2 records. Two record sets. Yes, okay. One is what? First one. Name servers. Okay, name server. Okay, name server. Okay, రెండోది ఏంటి? SOA. SOS. సింపుల్, ఎక్సలెంట్. సో ఇప్పుడు మనం మూడోది ఏంటి? మనం రికార్డ్ సెట్. అది ఏ రికార్డ్ సెట్? ఏ రికార్డ్ సెట్ అంటే ఎవరు తయారు చేస్తారు? మనమే తయారు చేస్తున్నాం. ఎస్, ఇట్లాగా అట్లా అంటే రియల్ గా చెప్పాలంటే రెండు వాళ్ళు ఇస్తే మనం ఒకటి తయారు చేస్తున్నాం. ఎందుకు మరి? సర్వర్ కి డొమైన్ కి కాన్ఫిగరేషన్ జరగాలి కదా, లేకపోతే సర్వర్ ఎలాగ అర్థమైంది? సర్వర్ తయారు చేసేది ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఎక్కడో ఉన్నాడు ఆ వ్యక్తి. అక్కడ ఆ సర్వర్ లో కంటెంట్ మనది డిప్లాయ్ చేసాం ఆల్రెడీ. సో ఈ కంటెంట్ రీచ్ అవ్వాలంటే రికార్డ్ సెట్ తయారు చేయాలా. ఆ రికార్డ్ సెట్ తయారు చేసే క్రమంలో దాని సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తాం, దాని రౌటింగ్ పాలసీ అనేది కూడా ఇస్తాం, ఇక్కడే మెన్షన్ చేస్తాం. అట్లా ఆ విధంగా మనం చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ ద వే వీఆర్ వర్కింగ్. అంటే బ్యాక్ ఎండ్ డేస్ లో ఇలా నడిచేది బిజినెస్ అనేది. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వచ్చేసింది. ఏడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఎలా నడుస్తుంది? ఎస్, అప్పుడు రౌట్ 53 పెట్టాడు. అంటే వాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఈ స్ట్రక్చర్ అంతా స్టడీ చేశాడు. ఈ స్ట్రక్చర్ అంతా గోడాడీలో జరుగుతా ఉంది. మనమే ఎందుకు ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయకూడదు, మనమే దీన్ని మొత్తాన్ని ఒక సర్వీస్ లాగా తయారు చేసి మనమే చేస్తే బెస్ట్ కదా అని ఒక సర్వీస్ తయారు చేశాడు. ఆ సర్వీస్ పేరే రౌట్ 53. ఆ సర్వీస్ ఉపయోగించి స్టోరీ ఇప్పుడు నడిపిస్తాం. అది నడిపించడానికి ఇది అర్థం కావాలని చెప్పాను. ఓకే, గుడ్, ఓకే, ఫైన్. సో ఇది ఈ స్టోరీలో మనకి ఎస్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎస్ సర్వర్ ఉంటుంది. ఓకే, సర్వర్ ఉంటుంది. సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, 192.168 సంథింగ్ .1.100. ఓకే, గుడ్. లేదా 0.100 వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనుకోండి. 1.100 ఏదో సంథింగ్ అనుకో, 1.192.16 సంథింగ్. సో నేనేం చేశాను? మొత్తం నా బిజినెస్ టోటల్గా ఇక్కడ డిప్లాయ్ చేసేసాను. దిస్ ఇస్ మై బిజినెస్. ఎస్, దిస్ ఇస్ మై ఏబిసి బ్యాంక్ బిజినెస్. ఎస్, ఈ సర్వర్లో అంతే. ఇది ఫిజికల్ సర్వరే అనుకో. అప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఈ బిజినెస్ ఇది ఉంది కదా, ఈ బిజినెస్ కి పర్చేజ్ చేసా. ఎక్కడ? గోడాడీ నుంచి. దిస్ ఇస్ గోడాడీ. ఎస్, ఏం పర్చేజ్ చేసిన? డొమైన్. ఏ డొమైన్ అది? abcbank.com డొమైన్ పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత నా బిజినెస్ ఇక్కడ డిప్లాయ్ జరిగిపోయింది, ఆల్రెడీ ఉంది. దిస్ ఇస్ మై బిజినెస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ఎస్. సో ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా జరిగిద్ది అనేది మనం చూసుకోవాలి. కస్టమర్ ఏం చేస్తాడు? ఇలా అక్కడ ఉంటాడు, ల్యాప్టాప్ తీసుకుని ఉంటాడు. సో తన ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడ ఉంటాడు. సరే, ఇప్పుడు జనరల్ గా ఏం జరిగింది? గోడాడీ నుంచి ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ స్టెప్ abcbank.com అనేది పర్చేజ్ చేసావో అప్పుడు వెంటనే వాడు 2 ఐటమ్స్ ఇస్తాడు అని చెప్పాను. ఏంటది? నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్లు ఇస్తాడు. అంటే ఫస్ట్ సర్వర్, నేమ్ సర్వర్ 2. అంటే ఒక సర్వర్ డౌన్ అయితే ఇంకో సర్వర్ దానికోసం ఉండటం కోసం సర్వర్. తర్వాత ఏంది? SOA కూడా ఇస్తాడు. SOA అసలు యాక్చువల్గా SOAలో అంత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎట్లా రీచ్ అవ్వాలి గోడాడీకి అనేది SOAలోనే ఉంటుంది అనమాట. గోడాడీకి ఎట్లా రీచ్ అవ్వాలో SOAలో ఉంటుంది అనమాట. సచ్ వే దట్ దే డిజైన్, దే క్రియేటెడ్ బై డిఫాల్ట్ దే విల్ బి గివెన్ దిస్ డాక్యుమెంట్స్, దిస్ రికార్డ్స్. వాళ్ళు ఈ రికార్డ్స్ ఇస్తారు మనకి. ఎప్పుడు నువ్వు పర్చేజ్ చేసినప్పుడు రికార్డ్స్ మీరు చూపిస్తారా? ఎస్, చూపిస్తారు. గోడాడీ నుంచి ఒక డొమైన్, ఆ డొమైన్ లో ఎట్లాంటి నేమ్ సర్వర్లు SOA ఉంటుంది, నేను చూపిస్తా ఇప్పుడే, నో ప్రాబ్లం. దాట్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ లో, నాట్ ఇష్యూ. సరే,
సరే, ఇక్కడ ఎస్ఓఏ ఉంది. ఎస్ఓఏలో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, ఏది గోడాడికి సంబంధించిందంతా. సో ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఉన్నప్పుడు నువ్వు సింపుల్ గా ఇక్కడ డబ్ సంథింగ్ abc.com అని నువ్వు టైప్ చేస్తున్నావు. ఎప్పుడైతే టైప్ చేసావో చేసిన వెంటనే రిక్వెస్ట్ గోస్ టు ఐఎస్పి. చెప్పాను, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఐఎస్పి దగ్గర నీకేముంటదంటే, ఐఎస్పి అనేది ఇదిగో ఈ డొమైన్ కి సంబంధాలు లేవు. హే హూ ఆర్ యూ అనేది ఎందుకు నాకు తెలియదు. ఇది డొమైన్ పర్చేజ్డ్ ఫ్రమ్ గోడాడీ, బట్ ఐఎమ్ యూజింగ్ ఐఎస్పి. ఐఎస్పికి తెలియదు. ఐఎస్పికి తెలియదు కాబట్టి మధ్యలో ఒకడు ఉంటాడు, దానికి మీడియేటర్. వాడెవడు? టిఎల్డి, అంటే టాప్ లెవెల్ డొమైన్. వీడు ఉంటాడు. వీడేం చేస్తాడు? వీడి దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అప్పుడు అందుకోసం ఐఎస్పి వాడు టిఎల్డిని సంప్రదిస్తాడు. టిఎల్డి ఇదిగోయా ఒకటి వచ్చింది, ఏదో నాకు తెలియదు అదేందో, చూడు దాని సంగతి. డబ్ అంట abcbank.com అంట. ఓహో .కామా, అయితే మనోడేలే, గోడాడీది లేదు, చూద్దాం. ఎక్కడది? గోడాడీది అది. గోడాడీదో లేకపోతే ఇంకోటిదో వెరిఫై చేపిస్తా. ఎవడున్నాడు? మనకి ఎస్ఓఏ ఉన్నాడులే, మన ఫ్రెండే వీడు. ఎస్ఓఏ మన ఫ్రెండే, వాడు చెప్తాడు. వాడిని అడిగితే ఇది గోడాడీదా, ఇది హోస్టింగరా, లేకపోతే విక్స్దా, లేకపోతే బెగ్రాక్దా, లేకపోతే రౌట్ 53 నుంచి కొన్నదా, తెలిసిద్ది. ఎవడు? మనకి ఈడు ఉన్నాడు మిత్రుడు. ఎవడు? ఎస్ఓఏ మిత్రుడు, ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఫ్రెండ్ని సంప్రదిస్తే వాడు చెప్తాడు, రే బాబు ఇది గోడాడీది, అక్కడికి పంపించరా రిక్వెస్ట్ అని. నేను ఇంకా డైరెక్ట్ గా గోడాడీకి పంపిస్తాను. లేదు గోడాడీ కాదు హోస్టింగర్ నుంచి అంటే హోస్టింగర్ నుంచి పంపిస్తాను. అర్థమైందా? కొంతమందికి తెలియదు హోస్టింగర్ అంటే ఏందో చేతులు నలుపుకుంటుంటారు, అందుకోసం చూపిస్తాను. మనం అంతా అయోమయాలు ఉంటాం కదా ఈ వయసులో. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం కూడా తెలియదు ఈ వయసులో. అట్లా ఇది హోస్టింగర్ అంటే. దిస్ ఈజ్ హోస్టింగర్. ఓకే, ఇది ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసుకో డొమైన్స్ ని. దిస్ ఈజ్ వాట్ హోస్టింగర్ అంటే. ఇది గోడాడీ చూపించే హోస్టింగర్ అంటే ఇది. ఇక్కడ నువ్వు డొమైన్. ఎస్, ఇక డొమైన్ లో ఇదిగో నువ్వు చెప్పు ఏ డొమైన్ కావాలి నీకు, సెర్చ్ చేయి ఇక్కడ. సో మన ఇష్టం వచ్చిన డొమైన్ ఇక్కడ సెర్చ్ చేస్తాం అట్లా. దిస్ ఈజ్ వాట్ హోస్టింగర్. కేకే ఇన్ఫో అని సెర్చ్ చేసాం, kkinfo.com something. I want to purchase this domain. That's why I am searching. అంతే, సెర్చ్. ఏదైనా అంతే, గోడాడీ అయినా హోస్టింగర్ అయినా ఓకే. ఎస్, ఇది kkinfo.in అయితే ఉంది. ఓకే, ఉంది. నువ్వు ఏదైనా కావాలంటే చెప్పు, ఇస్తాను. ఇక్కడ ఇదే చూపిస్తుంది కానీ ఇదిగో kkinfo.com అనేది ఆల్రెడీ సమ్వన్ హాస్ టేకెన్. ఇదిగో ఇక్కడ రావచ్చు, బాబు kkinfo.com ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై సమ్వన్ ఎల్స్. ఓకే, don't search for this because the available one is what kkinfo.in అవైలబుల్ ఉంది, చూసుకో నీ ఇష్టం అంటాడు అట్లా. సో దాన్ని మనం పర్చేజ్ చేసుకో. దిస్ ఇస్ వాట్ హోస్టింగర్, HOSTINGR. అదనమాట హోస్టింగర్ అంటే. ఏది పెద్ద విషయం కాదు అట్లా. సో సరే, ఇప్పుడు అట్లాగనమాట. అదే ఆ డొమైన్ హోస్టింగర్ నుంచి కొన్నావా లేకపోతే గోడాడీ నుంచి కొన్నావా, అవన్నీ ఎస్ఓఏలు ఉంటాయి. అంటే అదే కదా, గోడాడీ నుంచి కొంటే గోడాడీ ఎస్ఓఏ ఇది, కాబట్టి ఈ ఎస్ఓఏని సంప్రదిస్తాను నేను. అప్పుడు ఎస్ఓఏని సంప్రదించాను, ఏ బాబు ఇది గోడాడీ, ఇది మావాడిది ఇది మావాడి దగ్గరికి పంపించిన రిక్వెస్ట్. అప్పుడు వెంటనే ఇదిగో రిక్వెస్ట్ గోస్ టు గోడాడీ. అంటే టిఎల్డిలో ఏమేమి ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి. అంటే ఏంది, అదే చెప్పాను కదా, టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంది, .com అనేది ఒక టాప్ లెవెల్ డొమైన్. .in, .nic, సంథింగ్ అంటే దాని ప్రకారం వీడికి రీచ్ అయింది. వీడికి రీచ్ అయిన తర్వాత నువ్వు కొట్టింది .com అనుకో, .comకి రీచ్ అయింది అది. అప్పుడు .com వెతికిద్ది ఎక్కడికి వెళ్ళాలా, ఎవడి .com, ఎవడి దగ్గర వీడు పర్చేజ్ చేశాడు మహాప్రభు అని చెప్పేసి అప్పుడు వీడిని కన్సల్ట్ ఫ్రెండ్ని. అప్పుడు వాడు చెప్తాడే, బాబు ఇదిగో వాడు కొన్నది గోడాడీలో, నువ్వు గోడాడీకి పంపించు ఆ రిక్వెస్ట్. అప్పుడు అర్థమైంది, అప్పుడు గోడాడీకి రిక్వెస్ట్ వెళ్తాడు. అప్పుడు గోడాడీకి వెళ్ళిన వెంటనే వాడేం చేస్తాడు, అప్పుడు వెంటనే నేమ్ సర్వర్లు చూసుకుంటాడు. అయ్యా సర్వర్లు రన్ అవుతున్నాయిగా, అమ్మ ఒకటా రెండు సర్వర్లు ఒకటి రన్ అవుతుందా, ఓకే. ఒకటి నడవకపోయినా ఏం కాదు, ఒక సర్వర్తో కథ నడిపిస్తాడు. కథ నడిపించి ఇప్పుడు వెతుకుతాడు సర్వర్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు అర్జెంటుగా. వాడు సర్వర్కి రీచ్ అవ్వడానికి ఎవడున్నాడు ఇక్కడ పాయింట్, సర్వర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి సర్వర్కి రీచ్ అవ్వడానికి పాయింట్ ని ఇక్కడ క్రియేషన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రికార్డ్ సెట్. ఆ రికార్డ్ సెట్ మనం ఆ రికార్డ్ సెట్ పేరు ఏ అంటే టైప్ ఏ రికార్డ్ సెట్ మనం తయారు చేస్తాం. ఇక్కడ టైప్ ఏ రికార్డ్ సెట్లు ఇక్కడ ఇది ఇట్లా. ఆ టైప్ ఏ రికార్డ్ సెట్లు ఏముంటది అంటే
ఆ రికార్డ్ సెట్ ముందుగానే తయారు చేసుకోవాలి మనం. ఆ రికార్డ్ సెట్ లో ఏముంటది అంటే డబ్ డొమైన్. 1 minute రికార్డ్ సెట్ ని పెద్దగా రాద్దాం. ఇది రికార్డ్ సెట్ బాస్. ఓకే, దీంట్లో ఏముంటది, డొమైన్ ఉంటుంది, కాలం, డొమైన్ అనే కాలం ఉంటుంది అనుకో. రెండో కాలం ఏముంటది, ఎస్ అడ్రస్, ఏది ఐపీ అడ్రస్ ఉంటుంది అనుకో కాలం. ఓకే, ఐపీ అడ్రస్ కాలం. మూడోది ఏంది, రౌటింగ్ పాలసీ. ఓహో, రౌటింగ్ పాలసీ కాలం. అలాగా డొమైన్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది, రౌటింగ్ పాలసీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, డొమైన్ ఏంది abcbank.com. అంటే రికార్డ్ సెట్ తయారు చేసే క్రమంలో ఇవన్నీ నేను ఇస్తాను అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏంది, ఇక్కడ ఇది 192 ఉంది కదా, ఆ 192 సంథింగ్ డాట్ సంథింగ్ సంథింగ్. ఇదేంది, రౌటింగ్ పాలసీ ఏంది, సింపుల్ రౌటింగ్ పాలసీ, రేటెడ్ రౌటింగ్ పాలసీ, లెటెన్సీనా, జియో లొకేషనా ఇచ్చుకో. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ ఇక్కడ నుంచి ఇదిగో ఈ గోడాడీ నేమ్ సర్వర్కి వచ్చి నేమ్ సర్వర్ నుంచి ఇక్కడికి వచ్చిందో, ఇక సర్వర్ని డీ కొట్టాలి ఇప్పుడు అర్జెంటుగా. డొమైన్ ఉంది, డొమైన్ నుంచి డీ కొట్టాలి అర్జెంటుగా. అప్పుడు డీ కొట్టడానికి abcbank.com, ఏది ఐపీ అడ్రస్ 192, రౌటింగ్ పాలసీ ఏది సింపుల్ రౌటింగ్ పాలసీ. అప్పుడు ఎలా 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 వెళ్ళిపోయి ఎస్ ఇదిగో 192 ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీన్ని టచ్ చేసి ఇది యాక్సెప్ట్ చేసి, అది రికార్డ్ సెట్. అంటే ఇది IPv4 కాబట్టి, ఇది రికార్డ్ సెట్ ఏ. అదే IPv6 ఉంది అనుకో, ఇక్కడ IPv6 అంటే చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యూజింగ్ IPv4 ఓన్లీ. If they are using IPv6, we create just instead of creating record set A, we create a record set name A. 4 ఏళ్ళు తయారు చేయాలి అంతే. అంతేనా, ఇంతే సింపుల్ బాబు, వెరీ వెరీ సింపుల్. అదే దిస్ ఈజ్ AWS. నో. AWS ఎక్కడ చెప్పాను నేను, రౌట్ 53 ఎక్కడ చెప్పా. సేమ్ సెటప్ రౌట్ 53 ఎలా చెప్పాలో చెప్తాను అంటున్నా అంతే. సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్ రౌట్ 53 అంతే. ఇదంతా కూడా మనం ఇట్లా చేస్తున్నాం ఫిజికల్ గా. దీన్ని మొత్తాన్ని ఫిజికల్ లేకుండా ఇప్పుడు రీప్లేస్ చేసేసాం ఒక సర్వీస్ తోటి. ఆ సర్వీస్ పేరే రౌట్ 53. ఆ సర్వీస్ ఫ్రీగా వచ్చిద్దా, నో. AWS వాడికి డబ్బులు పే చేయాలి మనం. మరి ఇది వాడుకోక AWS వాడికి ఎందుకు వాడుతున్నాం మనం, మరి అంతే కదా. ఇప్పుడు ఇది ఫిజికల్ సర్వర్లకి అమ్మబ్బా లేదు, వాడు ఏం పని చేస్తాయో ఏదో ఎవడికి అర్థం కాదు. ఇది సర్వర్లో పని చేయదు, సర్వర్ దగ్గరికి వెళ్ళి ఎతుకులు అడుకోవాలా ఏం జరిగిందో ఏందని. అందువల్ల ఈ సర్వరే AWS లో తయారు చేసుకుంటాను. ఆ సర్వర్లో AWS సర్వర్లోనే వెబ్సైట్ డిప్లాయ్ చేసుకుంటాను, నా డంప్ చేసుకుంటాను అప్లికేషన్ని. అందువల్ల నాకు ఈజీ అయింది, నాకు ట్రేసింగ్ ఈజీ, మానిటరింగ్ ఈజీ. సర్వర్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తాను. సర్వర్లో సాఫ్ట్వేర్ని ఈజీగా ఇన్స్టాల్ చేయగలను. అంతే కదా. ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనుకో, ఫ్రంట్ ఎండ్ సర్వర్ నడవడానికి వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ నడవడానికి సాఫ్ట్వేర్ కావాలి కదా. ఏ సాఫ్ట్వేర్, HTTPD సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తా. సపోజ్ లెట్స్ ఇది ఫిజికల్ సర్వర్. ఈ ఫిజికల్ సర్వర్లో HTTP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక సర్వర్ లాగిన్ అయ్యి, ఆ లాగిన్ అయిన తర్వాత HTTPD ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, అంటే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఉంటే గానీ ఫ్రంట్ ఎండ్ నడవదు. ఇది HTML కోడ్, CSS, జావా స్క్రిప్ట్, ట్రాంగులర్ అంటున్నావు, ఆ కోడ్ నడవదు కదా. మరి ఇలాంటి 100 సర్వర్లు మెయింటైన్ చేసేటప్పుడు ఫిజికల్ గా 100 సర్వర్స్ లోకి నువ్వు 100 టైమ్స్ లాగిన్ అవ్వాలి. దేర్ ఇస్ నో ఆటోమేషన్ ఆప్షన్, దాట్స్ వై 100 సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. ఇట్లా 100 సర్వర్లోకి లాగిన్ అవుతావు. ఓకే, లాగిన్ అయ్యి ఏం చేయాలా, HTTPD ఇన్స్టాల్ చేయాలా. ఒక సర్వర్ లాగిన్ అయ్యి HTTP ఇన్స్టాల్ చేయాలి, గంట. రెండో సర్వర్ గంట, మూడో సర్వర్ గంట, అప్పుడు 100 గంటలు. అయ్యో, ఒక సాఫ్ట్వేర్ HTTPD అనే సాఫ్ట్వేర్ ని 100 సర్వర్లో ఇన్స్టాల్ చేయడానికి 100 గంటలు పట్టింది. ఇక ఈ వెబ్సైట్ డిప్లాయ్మెంట్ అంతా ఎప్పుడు చేస్తావు, మరొక 100 గంటలు, అంటే 200 గంటలు, అంటే 200 అవర్స్ పట్టింది. 200 అవర్స్ టైం పట్టింది. ఎప్పుడు నా బిజినెస్ కస్టమర్ కనిపించాలంటే, నా బిజినెస్ అనేది కస్టమర్ కి కనపడాలంటే 200 గంటలు వెయిట్ చేయాలి. వి మస్ట్ వెయిట్. బట్ AWS ఏంది, సింప్లిఫై చేసింది. 2 గంటలు లేదు, ఏం లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఎస్, క్లౌడ్ టీమ్ ఉంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు ఇవన్నీ చేయగలరు ఫటాఫట్ అంతే. దానివల్ల అందరూ కూడా AWS కి మూవ్ అవుతున్నారు. ప్రజెంట్ మార్కెట్ అంతా AWS. అయితే మార్కెట్ లో రకరకాల ప్రచారం చేసుకుంటారు. అబద్ధాలు నిజమైతే నమ్మదు కదా. AWS అనేది పవర్ఫుల్ అంతే, లీడింగ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ రియల్ గా చెప్పాలంటే పక్కాగా.
ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే ఈజీలీ కెన్ అండర్స్టాండ్, ఈజీలీ కెన్ లెర్న్ AWS. సింపుల్. 1 year అకౌంట్ ఫ్రీ. సూపర్. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ సర్వీస్. 1 year అంటే మామూలు విషయం కాదు. ఎంత ఖర్చు పెట్టి మనకు వాడు ఫ్రీగా ఇస్తున్నాడు అర్థమవుతుందా? ఎక్స్ట్రాడినరీ. ఇది యాక్చువల్ గా. అందుకోసం ఇప్పుడు ఈ సెటప్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటప్పుడు రిస్క్ అయింది నాకు. సో ఈ ఫిజికల్ సెటప్ మొత్తాన్ని తీసేసి AWS కి రావాలి. ఓహో, ఫిజికల్ సర్వర్లో నీకు AWS లోకి. ఇప్పుడు AWS లోకి వచ్చావంటే రౌట్ 53 సర్వీస్ ఉపయోగించాలి నువ్వు. అది విషయం. AWS లోకి వచ్చావు కాబట్టి ఇక రౌట్ 53 ఉపయోగించాలి. రౌట్ 53 ఉపయోగించి ఇదిగో ఈ నేమ్ సర్వర్లు తెచ్చుకుంటావు. రౌట్ 53 ఉపయోగించి SAV తెచ్చుకుంటావు. రౌట్ 53 ఉపయోగించి ఈ రికార్డ్ సెట్ తయారు చేస్తావు. ఎక్కడ? రౌట్ 53లో. ఎస్, ఈ టోటల్ గా ఈ స్టోరీ మొత్తం రౌట్ 53లో నువ్వు చేయబోతున్నావు. సర్వరు AWS సర్వర్, సర్వీసు రౌట్ 53 సర్వీస్, AWS లో ఉన్న సర్వీసు ఉపయోగించుకుంటాం దీని మొత్తానికి. దీన్నే మనం రౌట్ 53 అంటాం. సింపుల్. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటాం? DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, కెన్ రిమెంబర్ యువర్ IP అడ్రస్. లేకపోతే నీకు ఎట్లా అర్థమైంది? ఈ డొమైన్కి ఇది IP అడ్రస్ అని గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎవడంటే DNSఏ. లేకపోతే ఎవడికి ఇది అది. నీకేం తెలుసు? వెబ్సైట్ అడ్రస్ తెలుసు, IP అడ్రస్లు తెలియవు. సరే, ఒక సర్వర్ IP అడ్రస్ తెలిసింది. ఇది నేను 100 సర్వర్లు ఉపయోగిస్తున్నా. 100 సర్వర్ల IP అడ్రస్ ఎట్లా తెలుసుకుంటావు నువ్వు? నో వే. అట్లా అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నువ్వు చూస్తే లోడ్ బ్యాలెన్సింగ్ అప్లై చేయాలా ఫిజికల్ సర్వర్లు. చాలా కష్టమైన టాస్క్ అది, మామూలు హెవీ టాస్క్ అది. ఇక్కడైతే లోడ్ బ్యాలెన్సింగ్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్లో కొట్టొచ్చు మధ్యలో. అప్పుడు లోడ్ కూడా షిఫ్ట్ అయింది. అర్థమైందా? ఎక్కడ? AWS అయితే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ లో కొట్టొచ్చు, లోడ్ కూడా షిఫ్ట్ అయింది. సో ఈ విధంగా అనమాట టోటల్ గా స్టోరీ ఇట్లా నడిచింది రియల్ గా. ఓకే, మరి ఇప్పుడు సపోజ్ ఇదే 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 గొడవ ఆ, ఇదే గొడవ రౌట్ 53 ఎలా జరిగింది అంటే ఏం చేయాలా? సింపుల్ గా అప్పుడు ఏం లేదు, సింపుల్ గా చూడండి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ AWS లోకి లాగిన్ అవుతావు. ఓకే, అక్కడ ఇక్కడ ఈ సర్వర్ తయారు చేసుకుంటావు. AWS లో సర్వర్ తయారు చేసుకుంటావు, తెలుసు నీకు. అది AWS లో సర్వర్ తయారు చేసుకుంటావు, తెలుసు నీకు. ఆ సర్వర్లో నీ బిజినెస్ ని డిప్లాయ్ చేస్తావు. అదే నీ వెబ్సైట్ అనుకో, ఏదైనా అనుకో, నీ భాషలో నువ్వు ఉంది. ఇది ఇక్కడ ఇదేంది? ఇది ABC బ్యాంక్. ఓకే, అట్లా అంతే డిప్లాయ్ చేస్తావు. కానీ ఆల్రెడీ నీకు గోడాడీ నుంచి ABC bank.com అనే డొమైన్ నువ్వు పర్చేజ్ చేసావు ఆల్రెడీ కదా. ఇప్పుడు నువ్వు AWS లోకి రావాలనుకుంటున్నావు. మరి AWS లోకి రావాలనుకుంటే నువ్వు మళ్ళీ అగైన్ ఇది ABC బ్యాంక్ డొమైన్ పర్చేజ్ చేస్తే కుదిరిద్దా? నో, కుదరదు. ఎందుకు? ఒక డొమైన్ ఒకసారి ఒకడికే అంతే. ఇక ఆ డొమైన్ తోటి రెండోసారి పర్చేజ్ చేయలేవు. ఎందుకు? AWS లో కూడా డొమైన్ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఏది? రౌట్ 53 తోటి. రౌట్ 53 అనే దాంతో డొమైన్ నువ్వు పర్చేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద రౌట్ 53. కానీ చేసుకోవడానికి సంబంధించి ఇదే డొమైన్ అయితే రాదు. బట్ ఈ డొమైన్ లోనే నీ బిజినెస్ అంతా అందరికి తెలుసు. www.abcbank.com అని చాలా చాలా ప్లేస్లో నువ్వు రిఫ్లెక్ట్ అయింది. దీన్ని డొమైన్ నేమ్ మార్చలేము. AWS లోకి వస్తున్నంత మాత్రాన ఈ డొమైన్ నేమ్ అయితే మార్చుకోవడానికి లేదు. అప్పుడు AWS వాడు ఒక మాట చెప్పాడు. ఏమని? వాడు అడిగాడు, బిజినెస్ ఓనర్ అడిగాడు, అమ్మా AWS ఇప్పుడు వరకు నేను ఏం చేశాను? నా డొమైన్ నేమ్ ABC బ్యాంక్ ఉపయోగిస్తున్నానమ్మా. ఓకే, ఇప్పుడు వరకు నేను నా సర్వర్లన్నీ ఫిజికల్ సర్వర్లు ఉపయోగించా. ఓకే, మరి అమ్మా నేను ఇదే డొమైన్ ఉండాలమ్మా, బట్ నా బిజినెస్ మాత్రం ఫిజికల్లో కాకుండా నీ సర్వర్లో నడవాలమ్మా. ఇదే డొమైన్ ఉండాలి, బట్ బిజినెస్ మాత్రం నీ సర్వర్లో రావాలి, వచ్చిద్దా అన్నాడు. అప్పుడు AWS వాడు ఆలోచించాడు, డొమైన్ మందగాదే, కరెక్టే, బిజినెస్ ఏమో వాడు డిప్లాయ్ చేస్తా ఉంటున్నాడు మన సర్వర్లో. ఓకే,
మరి ఏం చేయాలా అని ఏడబ్ల్యూఎస్ వాడు ఆలోచన చేసి అప్పుడు రౌట్ 53 పెట్టాడు. ఆ రౌట్ 53 పెట్టి దాని సహాయంతో ఏం చేశాడంటే దాని సహాయంతో దీని ఏబిసి ఏదైతే బ్యాంక్ అనేది ఉందో, ఎస్ ఫ్రెండ్స్, ఏదైతే ఇదిగో ఏబిసి బ్యాంక్ .com అనేది గోడాడీ నుంచి నువ్వు ఏబిసి బ్యాంక్ .com ఏదైతే నువ్వు పర్చేజ్ చేసి ఉన్నావో, అర్థమైందా? దాని తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత నీకు నేమ్ సర్వర్లు 1, నేమ్ సర్వర్ 2, తర్వాత ఎస్ఓఏ ఏదైతే వచ్చి ఉన్నదో, అవునా, అదంతా ఉంది, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అవైలబుల్. బట్ నౌ యూ వాంట్ టు మైగ్రేట్ ఫ్రమ్ యువర్ ఫిజికల్ టు ఏడబ్ల్యూఎస్. కాబట్టి ఏడబ్ల్యూఎస్ కూడా ఒకటి పెట్టాడు, ఏమని, ఇదేమో ఏబిసి బ్యాంక్ .com అనేది గోడాడీ ఉంది, డొమైన్ నేమ్ మార్చడానికి లేదు, ఒకసారి డొమైన్ కొంటే ఇంకంతే, ప్రతిదీ మార్చడానికి లేదు. వాడేమో మనకి ఏడబ్ల్యూఎస్ లో బిజినెస్ డిప్లాయ్ చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా దేవుడా అని ఆలోచించాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్. అంటే వాడు బిజినెస్ ఇదిగో ఇట్లా సర్వర్ పెట్టుకుంటాడు, ఎన్ని సర్వర్లు అయినా, ఇది సర్వరు, ఇది ఏడబ్ల్యూఎస్ సర్వరు, ఓకే, ఇది సర్వరు, ఇది ఏడబ్ల్యూఎస్ సర్వరు, ఇది ఏడబ్ల్యూఎస్ సర్వరు, వాడి సర్వర్లో ఈ బిజినెస్ డిప్లాయ్ చేద్దాం చూస్తున్నాడు ఇప్పుడు అర్జెంట్గా చూస్తున్నాడు, చూసేసాడు, అయిపోయింది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఏడబ్ల్యూఎస్ వాడు ఆలోచన చేశాడు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడికి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ తోడయ్యాడు. ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తావు తెలుసా? ఏం చేయమంటావు? ఏం లేదు, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ .com అనేది నువ్వు కొనలేవు, మళ్ళీ నువ్వు తయారీ కూడా చేయలేవు. అందుకని నువ్వేం చేస్తావు, నీ ఏడబ్ల్యూఎస్ లోనే రౌట్ 53 అనే సర్వీస్ ఉపయోగించి ఇదిగో దీనికి సమానమైన ఒకేలాంటి ఐపి ఏది డొమైన్ నేమ్ ని ఇక్కడ సృష్టించు అన్నాడు. ఓహో, దానికి సమానమైన ఐపీనే, కొత్తది కాదు, దానికి సమానమైన ఐపీని సృష్టించు అన్నాడు. ఎలాగా? దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని నువ్వు ఇక్కడ సృష్టించుకో అన్నాడు. దేని రిఫరెన్స్ గా తీసుకొని అయ్యా అంటే గోడాడీ నుంచి కొన్న డొమైన్ నేమ్ నే రిఫరెన్స్ గా తీసుకొని నువ్వు ఇక్కడ వేరేది సృష్టించుకో నీ అంతటి స్వయంగా అన్నాడు. ఆహా, అంటే ఆ డొమైన్ నేమ్ ఇది ఒకటేరా బాబు, రెండు ఒకటే, కాకపోతే నువ్వు సృష్టించుకుంటావు నీ కోసం, నీ అవసరాల కోసం. దాన్నే వాడు ఏమన్నాడంటే హోస్టెడ్ జోన్ అన్నాడు. అంటే ఇక్కడ హోస్టెడ్ జోన్ అంటే ఏంటంటే ఏబిసి బ్యాంక్ .com అనే సేమ్ డొమైన్ నేమ్ ఇక్కడ కూడా వాడు తయారు చేసి పెట్టుకున్నాడు అని అర్థం చేసుకో, అంతే, ఏం లేదు. దాన్నే హోస్టెడ్ జోన్ అంటాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేజింగ్ న్యూ డొమైన్, ద సేమ్ థింగ్ విల్ బి టేకెన్. అంటే ఏంది? తీసుకోబడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. విల్ బి టేకెన్ అంటే తీసుకోబడుతుంది, విల్ బి టేకెన్ బై ఏడబ్ల్యూఎస్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఇదే డొమైన్ నేమ్ ఇక్కడ తీసుకొని వాడు దాన్ని కన్సిడర్ చేసుకొని తయారు చేస్తాడు. అంటే దీని నుంచే రెఫరెన్స్ తీసుకొని దీన్ని తయారు చేస్తాడు. ఇక్కడ దాన్నే హోస్టెడ్ జోన్ అంటాం. ఆ హోస్టెడ్ జోన్ అంటే సేమ్ డొమైనే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, దానినే హోస్టెడ్ జోన్ అంటాం. ఎస్ ఫ్రెండ్స్, దాన్నే హోస్టెడ్ జోన్ అంటాం. ఓహో, అట్లాగా, ఎస్ హోస్టెడ్ జోన్, అర్థమైందా? ఓకే, మరి ఎప్పుడైతే నువ్వు ఈ హోస్టెడ్ జోన్ తయారు చేసావో ఇక్కడ, అంటే ఏంది, ఇక్కడ డొమైన్ నేమ్ తయారైనట్టు అంటున్నా. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఒక డొమైన్ నేమ్ తయారైంది, సేమ్ ఇలాంటి డొమైన్ నేమ్ ఇక్కడ తయారైంది. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఇలాంటి డొమైన్ నేమే ఇక్కడ తయారైందో, అదే ఇంకా డొమైన్ నేమ్ తయారైందంటే ఇక నేమ్ సర్వర్లు రావాలి కదా. నేమ్ సర్వర్లు ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు, ఓకే. తర్వాత ఎస్ఓఏ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు. ఓహో, ఎస్ఓఏ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు. ఎస్ఓఏ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు. అట్లా. సో అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అంటే ఇది సేమ్ డొమైన్ నేమ్ ని ఇక్కడ తయారు చేసామబ్బా, అంతేను, దాన్నే హోస్టెడ్ జోన్ అంటాం. ఎప్పుడైతే సేమ్ డొమైన్ నేమ్ ఇక్కడ తయారు చేసామో, అంటే హోస్టెడ్ జోన్ ఇక్కడ తయారు చేసామో,
అప్పుడు వెంటనే నేమ్ సర్వర్లు వస్తాయి, ఎస్ఓలు వస్తాయి, అంతే కదా. డొమైన్ చేసిన వెంటనే మనకి నేమ్ సర్వర్లు ఎస్ఓఎల్ రావాలి కదా. అప్పుడు నేమ్ సర్వర్లు ఎస్ఓఎల్ వస్తాయి. అప్పుడు నేమ్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే వీడు స్టైల్ గా 4 ఇచ్చాడు అనమాట. ఎవరు? AWS వాడు. 1 2 3 4 నేమ్ సర్వర్లు ఇచ్చాడు. 4 నేమ్ సర్వర్లు అంటే ఏంది? NS1 నేమ్ సర్వర్ 1, ఇది AWS నేమ్ సర్వర్లు. NS2 నేమ్ సర్వర్ 2, NS3 నేమ్ సర్వర్ 3, ఇది AWS నేమ్ సర్వర్. NS4 AWS నేమ్ సర్వర్, ఇది AWS నేమ్ సర్వర్. SOA ఇచ్చాడు. ఆహా, ఓకే. ఈ సెటప్ అంతా రెడీ చేసాం మనం. పోస్టెడ్ తో తయారు చేసాం. ఇదిగో ఇవన్నీ వచ్చేసినాయి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు రికార్డ్ సెట్ ఇక్కడ తయారు చేస్తాం. ఓహో, అంతేనా? అంతే, సింపుల్ సింపుల్ మ్యాటర్. ఇప్పుడు రికార్డ్ సెట్ ఇక్కడ తయారు చేస్తాను నేను. ఇక్కడ ఎలాగా తెలుసు కదా. రికార్డ్ సెట్ ఏ ఇక్కడ తయారు ఎక్కడ? ఇదే హోస్టెడ్ జోన్ లోనే. ఎప్పుడైతే హోస్టెడ్ జోన్ అన్నామో ఇది తయారైంది. ఆ తయారైతే నెక్స్ట్ స్టెప్ రికార్డ్ సెట్ తయారు చేస్తాను నేను. రికార్డ్ సెట్ తయారు చేస్తా ఇక్కడే, అంటే AWS లోనే. ఇక్కడ గతంలో ఏడా వేటా, ఇక్కడ బయట తయారు, ఇక్కడ ఏంది AWS లో తయారు చేసుకుంటాం. గతంలో ఎక్కడ? బయట, మనకు సంబంధం లేదు. గోడాడికి సంబంధించిన విషయాలన్నీ అక్కడ చేసాం. ఇప్పుడు ఏంది? ఇప్పుడు అంతా AWS. ఇప్పుడు రికార్డ్ సెట్ ఏ అనేది నేను ఇక్కడ తయారు చేస్తాను. రికార్డ్ సెట్ ఏ నేను తయారు చేస్తాను. ఇప్పుడు రికార్డ్ సెట్ ఏ నేను ఎట్లా చేస్తాను? సింపుల్ గా తెలుసు కదా నీకు. రికార్డ్ సెట్ ఏ అనేది ఎలా ఉంటది నీకు తెలుసు ఆల్రెడీ. ఎట్లా సో దాంట్లో ఏముంటది నీకు? డొమైన్. ఓకే, డొమైన్ ఏంది? ఓకే, తర్వాత ఏంది? అడ్రస్ IP ఏంది? IP అడ్రస్ ఏంటి? తర్వాత ఏంది? రౌటింగ్ పాలసీ ఏంది? అంతే 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 అంతే. ఈ సేమ్ థింగ్. క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అనే ఆప్షన్ కనపడిద్ది తప్ప క్రియేట్ రికార్డ్ సెట్ అనే ఆప్షన్ కనపడింది నీకు. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడు Route 53కి వెళ్ళగానే క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ కనపడిద్ది, ఆ తర్వాత క్రియేట్ రికార్డ్ సెట్ కూడా కనపడిద్ది. ఆ రికార్డ్ సెట్ లో టైప్ ఆఫ్ రికార్డ్ సెట్, ఏ రికార్డ్ సెట్ నేను చేస్తాను, ఎందుకంటే నా సర్వర్ IPv4 ఫాలో అవుతుంది. సో ఈ సర్వర్ IP అడ్రస్ ఎంత? ఎస్, ఇది ఏది రాసుకో. ఎంత ఉంది? 192.168 సంథింగ్, లేదా 172, అంటే ఆడిచ్చిన సిరీస్ ని బట్టి వాడు ఏ IP అడ్రస్ దీనికి ఇచ్చాడో దానికి అది 172 1.2. సంథింగ్ 100 సంథింగ్. ఏదైతే ఇక్కడ IP అడ్రస్ ఈ సర్వర్ ఉందో అది ఇక్కడ ఇస్తాను నేను. డొమైన్ ఏది ఉంది? ఇది ఇక్కడ ఇస్తా. ఏంది? ABC. సేమ్ అదే కదా డొమైన్. ఇది అది ఒకటే. గోడాడి నుంచి వచ్చిన డొమైన్ ఇది ఒకటే బాబు, రెండు ఒకటే. IP అడ్రస్ ఏంది? 192.168. రౌటింగ్ పాలసీ సింపుల్ రౌటింగ్ పాలసీ, వెయిటెడ్ రౌటింగ్ పాలసీ అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. అది అర్థమైందా? అట్లా. ఓకే, ఇది AWS లో, ఇది AWS లో ఇట్లా. అంటే నేమ్ సర్వర్లు ఇక్కడ ఏమైంది? నేమ్ సర్వర్లు ఎక్కువైనాయి, 4 సర్వర్లు అయినాయి. గతంలో ఏంది? 3 సర్వర్లు ఉండేవి. ఓకే, ఇది యాక్చువల్గా స్టోరీ. సో ఈ స్టోరీలో ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఎస్, కరెక్టే. ఇప్పుడు ఈ స్టోరీలో గోడాడీలో నేమ్ సర్వర్లు ఉన్నాయి, ఇక్కడ నేమ్ సర్వర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది ఏ నేమ్ సర్వర్లకు రిక్వెస్ట్ వెళ్ళాలా? ఇదిగో రిక్వెస్ట్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఎవడవాడు? ఇది వీడున్నాడు. ల్యాప్టాప్ ఇక్కడ ఉన్నాడు. గతంలో అంటే ఫిజికల్ సర్వర్లు. రిక్వెస్ట్ ఎట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏంది? ఇది AWS సర్వర్లు ఇవి. సో రిక్వెస్ట్ అనేది www.abcbank.com అని టైప్ చేశాడు వీడు. ఇక్కడ కూర్చొని టైప్ చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చొని టైప్ చేసిన వెంటనే ఇదిగో ఇట్లాగా చేస్తే ISP దగ్గరికి వెళ్ళింది. ఓకే, రిక్వెస్ట్ ISP దగ్గరికి వెళ్ళిన వెంటనే ISP ఏం చేస్తాడు? TLDకి చెప్తాడు. అరే TLD, నాకేదో తెలియటం అర్థం కావట్లా, దాని సంగతి నువ్వు చూడండి. TLD చూసుకునేది అంటే ఇది వచ్చింది .com .in సంథింగ్. అప్పుడు .com అంటే అప్పుడు వెంటనే అమ్మా SOA ఫ్రెండ్, దీని సంగతి ఏందో చూడు, ఎవడు అసలు ఈడు? అరే బాబు ఈడు గోడాడిరా అంటే అప్పుడు గోడాడికి రిక్వెస్ట్ పోతుంది. గోడాడికి రిక్వెస్ట్ పోతుంది. గోడాడికి రిక్వెస్ట్ పోతుంది. గోడాడికి రిక్వెస్ట్ వెళ్ళింది. ఓకే, గోడాడికి రిక్వెస్ట్ వెళ్ళింది. మరి గోడాడికి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత గోడాడి మళ్ళీ ఏం చేసిద్ది? నేమ్ సర్వర్లకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసిద్ది.
ఏది గతంలో మనం చెప్పిన ప్రకారం ఏడికి ట్రాన్స్ఫర్ చేసింది నేమ్ సర్వర్కి. నేమ్ సర్వర్లో ఏంది రికార్డు సెట్కి ట్రాన్స్ఫర్ చేయాలా. మరి రికార్డు సెట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇప్పుడు ఫిజికల్ అయితే ఇందాక మనం చెప్పింది రికార్డ్ సెట్ ఇక్కడ ఉండేది ఫిజికల్ అయితే, ఇప్పుడు ఫిజికల్ కాదు, ఇది AWS లో ఉంది స్టోరీ అంతా. ఇదిగో ఈ స్టోరీ మొత్తం AWS లో ఉన్న స్టోరీ, ఇదంతా AWS లో ఉంది. ఇప్పుడు ఏంది AWS తో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎవడు గోడాడి వాడు నేమ్ సర్వర్లు ఏంది వాడి నేమ్ సర్వర్లతో వాడి రికార్డ్ సెట్ ని కన్సల్ట్ అవుతాడు. అర్థమైందా? వాడి రికార్డ్ సెట్ ఇందాక ఏముంది దానికి కన్సల్ట్ అవుతాడు. వాడి రికార్డ్ సెట్ కన్సల్ట్ అయితే అది ఏ IP అడ్రస్కి వెళ్తుంది తెలియదు కదా. అందుకోసం ఇప్పుడు ఏంది ఈ రికార్డ్ సెట్ ని పీకి పడేస్తా. ఈ రికార్డ్ సెట్ ని వద్దు, నాకు వద్దు, నేను క్రియేషన్ చేయను. ఈ రికార్డ్ సెట్ ని ఈ నేమ్ సర్వర్ ని బీకేస్తా. ఆహా, ఈ నేమ్ సర్వర్ ని బీకేస్తావు, ఈ రికార్డ్ సెట్ బీకేస్తావు. పీకేసి ఏం చేస్తావు, ఇక AWS లోకి రౌట్ 53 గుండా రూట్ మళ్ళిస్తా. రూట్ అదే రౌటింగ్ అంటే. అప్పుడు ఎట్లా చేయాలి నువ్వు, ఏం లేదు, గోడాడీ అనే అకౌంట్ లోకి వెళ్ళి ఆ గోడాడీకి సంబంధించిన అకౌంట్ లోకి వెళ్ళి ABC బ్యాంక్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళి ఆ ABC బ్యాంక్ లోపలికి వెళ్ళిన తర్వాత సర్వర్లు 2 ఉంటాయి కదా, 2 సర్వర్లు. ఆ 2 సర్వర్లని ఇదిగో ఆ 2 సర్వర్లు ఉన్నాయే, ఆ 2 సర్వర్లు తీసేసి వాటి ప్లేస్ లో ఇదిగో ఈ AWS నేమ్ సర్వర్లు ఉన్నాయే వాటిని ఎంటర్ చేస్తా. ఎలా ఎంటర్ చేస్తావు, ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ గోడాడీకి వెళ్తే abc.comకి వెళ్తే ఆ .com లో ఇదిగో SOA నేమ్ సర్వర్లు అని చూపిస్తా ఉంటది. ఆ చూపిస్తా ఉన్నప్పుడు ఈ నేమ్ సర్వర్లని ఇక్కడ ఉన్న ఈ సర్వర్లతోటి రీప్లేస్ చేస్తా. ఓహో ఎస్, ఎప్పుడైతే ఇక్కడ ఈ సర్వర్లతో నేను అంటే ఇక్కడ రాసుకుంటా, ఎక్కడ గోడాడీలో NS1 NS2 NS3 NS4 అని రాసుకుంటా. ఇక్కడ ఎప్పుడైతే ఇలా నేను రాసుకున్నానో అర్థమైందా, రాసుకున్న వెంటనే నేమ్ సర్వర్లు AWS నేమ్ సర్వర్లు అమరావతిలో ఎక్కడ చూసినా మహానగర నిర్మాణ గుర్తులే కనిపించింది. అత్యాధునిక టెక్నాలజీ. ఓకేలే, అత్యాధునిక టెక్నాలజీ తర్వాత చూద్దాం. ముందు ఈ టెక్నాలజీ నేర్చుకో, తర్వాత దాన్ని చూద్దాం. అత్యాధునిక ముందు మన జీవితాలు బాగుపడితే తర్వాత రాకెట్ సైన్స్ చదువుదాం, లేకపోతే చంద్రమండలానికి ఈ నైట్ వెళ్ళి తెల్లారి దిగుదాం, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ఈ రాకెట్ సైన్స్ దీన్ని నేర్చుకుంటే తర్వాత చూద్దాం. ఓకే, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి తర్వాత చూద్దాం. సైన్సిస్టులు అవుదాం మనం, తప్పు లేదు. మన ఏజ్ 60 సంవత్సరాలు వచ్చేలేక అవుతాం, ఇప్పుడు అవ్వలేము, టైం పట్టిద్ది అది. కాబట్టి దీన్ని కాన్సన్ట్రేషన్ చేయి జాగ్రత్తగా. ఓకే, క్లాస్ వినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు పక్కన వాళ్ళకి, అది సున్నితత్వంగా మనసును కలిగి ఉండాలి. నువ్వు అడ్డమైన చెత్త చెదారం అంతా పెట్టుకొని రేడియో మిర్చిలాగుంటే ఏం క్లాస్ అర్థమైంది? అనవసరంగా నీకుండా మళ్ళీ టైం వేస్ట్. ఎవరో మరి దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆడున్నాం 1997లోను, 2004 ఇది. రోజుకి 10,000 ఖర్చు అవుతుంది హాస్పిటల్కి వెళ్తే. అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 10,000. మారు ఇక్కడి నుంచైనా. ప్రపంచం ఎట్లా ఉందో ప్రపంచాన్ని బట్టి నువ్వు కూడా మారాలి. ఓకే గుడ్. ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అంటే గోడాడీలో సార్ మనం నేమ్ సర్వర్లు చూడొచ్చా? చూడొచ్చు. ఆ గోడాడీలో ఉన్న నేమ్ సర్వర్లని ఆ గోడాడీలో ఉన్న ఫ్రెండ్స్, గోడాడీలో ఉన్న నేమ్ సర్వర్ అర్థమైందా? 1 minute. గోడాడీలో ఉన్న ఈ నేమ్ సర్వర్స్ ని మనము AWS నేమ్ సర్వర్లో అంటే నేమ్ సర్వర్ 1 ఏడు కాపీ చేసుకోబ్బా. గోడాడీకి వెళ్ళి ఆ నేమ్ సర్వర్లో అది తీసేసి ఈ నేమ్ సర్వర్ పెట్టు. గోడాడీకి వెళ్ళి ఆ నేమ్ సర్వర్ని తీసేసి ఈ నేమ్ సర్వర్ని ప్లేస్ చేయి. మళ్ళీ ఈ నేమ్ అంటే 4 నేమ్ సర్వర్లు ప్లేస్ చేయి. ఖతం, అయిపోయి సేవ్ చేయి. ఇక అక్కడ ఎప్పుడైతే సేవ్ చేసావో ఇక అప్పుడు ఏంది, ఇప్పుడు రిక్వెస్ట్ అనేది రిక్వెస్ట్ అనేది ఏంది, ఇక్కడ గోడాడీలో AWS నేమ్ సర్వర్లు ఉన్నాయి ఇప్పుడు అర్జెంటుగా. అందుకోసం అప్పుడు ఏం చేసేది, రిక్వెస్ట్ అనేది AWS నేమ్ సర్వర్లకు వస్తుంది అనమాట. అప్పుడు ఈ AWS నేమ్ సర్వర్లకు వస్తే ఫ్రెండ్ ఉన్నాడుగా SOA, వాడు అందిస్తాడు. ఓకే, ఇక ఈ ఫ్రెండ్ సహాయంతో ఏ సర్వర్ ఏంది అంటే అప్పుడు మళ్ళీ రికార్డ్ సెట్కి వస్తుంది.
ఇక్కడ రికార్డ్ సెట్కి వస్తుంది. అప్పుడు ఆ రికార్డ్ సెట్కి వచ్చి డొమైన్ ఏంది ఇది, ఐపీ అడ్రస్ ఏంది ఇది, రూటింగ్ ఏది ఇది, అప్పుడు వెంటనే ఈడ కనెక్ట్ అవుతుంది. అది అట్లా అయితే అనమాట. అంటే ఇదంతా ఎవరు చేయాలి, క్లౌడ్ ఇంజనీరే. అయితే అక్కడ డొమైన్ ఎవరైతే పర్చేజ్ చేశారో ఆ డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత, ఎస్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత వాడికి 2 నేమ్ సర్వర్లు వస్తాయి కదా. ఆ నేమ్ సర్వర్లు చూడాలంటే ఎవరైతే డొమైన్ పర్చేజ్ చేశారో వాళ్ళు గోడాడీ అకౌంట్ని కలిగి ఉంటారు. ఆ గోడాడీ అకౌంట్ లోకి వాళ్ళు లాగిన్ అవ్వాలి. వాళ్ళు గోడాడీ అకౌంట్ లో లాగిన్ అయితే అప్పుడు ఈ డిఎన్ఎస్ నేమ్ సర్వర్లు అక్కడ మనకు కనపడతాయి. 2 సర్వర్లు, ఒక ఎస్ఓఏ అనేది కూడా, రికార్డ్ సెట్ కూడా మనకి చేసుకోవాలి, కనపడతాయి అవన్నీ కూడా. ఇది ఇప్పుడు గోడాడీలో చూస్తే, ఇప్పుడు గోడాడీలో ఆ పని చేస్తే అది కనపడింది. కానీ ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ లో ఈ పని చేస్తాం. అంటే హోస్టెడ్ జోన్ అనేది మనం క్రియేషన్ చేయగానే 4 సర్వర్లు వస్తాయి, ఎస్ఓఏ వచ్చింది. దానికి ఎస్ఓఏకి తోడుగా దాని పక్కన రికార్డ్ సెట్ మనం తయారు చేస్తాం. ఈ సెటప్ అంతా రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే నేమ్ సర్వర్లు ఇక్కడ 4 ఉన్నాయో ఆ 4 నేమ్ సర్వర్ని గోడాడీలోకి వెళ్ళి ఆ నేమ్ సర్వర్లతో రీప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే ఈ రీప్లేస్మెంట్ చేసి జరిగిందో ఇక్కడ గోడాడీలో, అప్పుడు వెంటనే నువ్వు డబ్ 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 కొట్టావే, అప్పుడు ఐఎస్పి టిఎల్డి, అప్పుడు గోడాడీ దగ్గర ఇంక ఇన్ఫర్మేషన్ లేదు. అమ్మా నా దగ్గర ఏం లేదు ఇన్ఫర్మేషన్, వాడు ఎందుకంటే నన్ను తీసేసాడమ్మా, డైరెక్ట్ గా వాడు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాడు. దయచేసి ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్లు, కాబట్టి ఇదిగో ఈ నేమ్ సర్వర్లు ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్లు, కాబట్టి ఈ నేమ్ సర్వర్లు అప్పుడు ఇక్కడికి వెళ్తుందా. అప్పుడు దీనికి మ్యాచింగ్ అయ్యిద్దిగా. ఆ నేమ్ సర్వర్లకు మ్యాచింగ్ అయితే ఆ నేమ్ సర్వర్లో అప్పుడు ఈ రికార్డ్ సెట్ ఏ వస్తే రికార్డ్ సెట్ ఏ డైరెక్ట్ గా నిన్ను ఈ ప్లేస్ లోకి తీసుకెళ్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ రౌటింగ్. ఇది రౌటింగ్ ఏడబ్ల్యూఎస్ లో ఇది జరిగింది. ఇంతేనా ఏడబ్ల్యూఎస్ అంటే? ఇంతే, ఇంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా రాదు ఇంతే. అయితే మధ్యలో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు వస్తాయి. మధ్యలో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు ఎక్కడ వస్తాయి? సర్వర్కు ముందు. అంటే సర్వర్ అంటే ఇది, దీనికి ముందు ఏంది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు వస్తాయి. అంటే దానికి పెద్ద విషయం ఏంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు అంటే మనకు తెలుసు, ఎలా తయారు చేయాలో తెలుసు. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లకి సర్వర్లు ఎలా అటాచ్ చేయాలో మనకు తెలుసు. పెద్ద పని కాదు. ఓకే, ఇది సార్ అది కన్ఫ్యూజ్ గా ఉంది బాగా. గోడాడీ అంటున్నావు, నేమ్ సర్వర్లు అంటున్నావు, ఇక్కడ ఒక నేమ్ సర్వర్లు వస్తాయంటున్నావు, ఎక్కడ ఏడబ్ల్యూఎస్ లో నేమ్ సర్వర్లు వస్తాయని అంటున్నావు, గోడాడీలో నేమ్ సర్వర్లు వస్తాయంటున్నావు. గోడాడీలో నేమ్ సర్వర్లు డిలీట్ చేసి ఈ సర్వర్లు రీప్లేస్ చేయాలంటున్నావు. కరెక్టే. ఇది ప్రాక్టికల్ గా చూపిస్తే గానీ మాకు అర్థం కాదు. ఎస్, ప్రాక్టికల్ గా చూపిస్తే గానీ ఎవరికైనా అర్థం కాదు. మరి ఎలాగా? అది ఏం లేదు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. ఇప్పుడు గోడాడీ ఉందనుకో, యాక్చువల్గా గోడాడీ 1 minute. ఎస్, విల్ ఫినిష్ ద సెషన్ విత్ ఇన్ 15 minutes, నో ప్రాబ్లం. ఓకే, 15 minutes. ఈరోజు సండే కాబట్టి 15 minutes లో నేను క్లోజ్ చేస్తాను. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ క్లాసు. అంటే ఈ క్లాస్ ఇప్పటి నుంచి 3 గంటల దాకా చెప్పొచ్చు కానీ ఎక్కదు మీకు. అందుకోసం చాలా మందికి ఏంటంటే తీవ్రమైన ప్రభావం ఉంటుంది. తొందరగా చెప్పొచ్చు, తొందరగా కంప్లీట్ చేయొచ్చు కదా. ఏంది అనేది సినిమా సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కనపడుతుంది. కేకే అర్థమైందా? కేకే అనేవాడు సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కనపడు. ముందైతే కనపడటం, ముందైతే ఏంటంటే అల్లరి చిల్లర వ్యవహారం కనపడింది. లోపలికి వెళ్ళిన తర్వాత కేకే ఏంది, కేకే గొప్పతనం ఏంది కనపడింది. చూపిస్తారు అక్కడ వాళ్ళు. ఎవరు? నీ పక్కన కూర్చున్నవాడే చూపిస్తాడు నీకు సినిమా. అప్పుడు మనం వాడికి చుక్కలు చూపించాలంటే ఇప్పుడు మనం క్లాసులు బాగా నేర్చుకోవాలా. ఉద్యోగాలు లేవు అన్నప్పుడే ఇప్పుడు కోర్సు నేర్చుకొని రెడీగా పెట్టుకుంటే, ఉద్యోగాలు ఉన్నాయి అన్నప్పుడు, ఉద్యోగాలు పడినప్పుడు, ఒక్క ఉద్యోగం పడినప్పుడు వెంటనే దానికి నువ్వు ఫిట్ అవుతావు. అట్లా ఉద్యోగాలు లేవులే, సాఫ్ట్వేర్ పడిపోతుందిలే, సాఫ్ట్వేర్ ఏం లేదని అనుకొని ఇంట్లో మూలన కూర్చుంటారు. ఒక్కసారిగా మళ్ళీ ఫోన్ వచ్చి, రే సాఫ్ట్వేర్ వచ్చిందిరా అనగానే మళ్ళీ మూల నుంచి బయటికి లేస్తే ఎప్పుడు మళ్ళీ పైకి లేవాలా? పైకి లేవడానికి టైం ఎంత పట్టిద్ది? ఈ లోపల డబ్బులు ఉన్నాయో లేవో నీకు తెలియదు కదా. అందుకని ప్రయాణాన్ని కొనసాగించాలి కానీ ఆపకూడదు. అట్లా అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్. ఎస్, దిస్ ఇస్ మై పాలసీ. అట్లా నువ్వు కూడా ఉంటే కరెక్ట్గా మంచి జాబ్ వస్తుంది నీకు. ఓకే, గుడ్. సరే, బాగుంది అంటే ఏం జరిగిద్ది చూడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా విను. ఇప్పుడు దాకిన్నావు వేరు, ఇప్పుడు విను. గోడాడీ. ఓకే,
గోడాడీలో నువ్వు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. రిజిస్టర్ అంటే ఏంది? యూ మస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ గోడాడీ. నువ్వు ఫస్ట్ నీ అకౌంట్ క్రియేషన్ చేసుకోవాలి. అకౌంట్ విత్ గోడాడీ. ఎలాగా? నీ పేరు ఏంది, నీ ఊరు ఏంది, నీ అనేది కాకుండా నీ ఫోన్ నెంబర్ ఏంది, నీ ఈమెయిల్ ఏంది, స్టోరీ అంతా గోడాడీకి నువ్వు రిజిస్టర్ అవ్వాలా. అప్పుడు వాడు రిజిస్టర్ అయిన తర్వాత నీకు లాగిన్ ఏంటి, నీకు పాస్వర్డ్ ఏంది అని చెప్తాడు. ఓకే, ఆ లాగిన్ పాస్వర్డ్ కూడా నువ్వే క్రియేషన్ చేసుకుంటావు. ఎందుకు? గోడాడీలోకి వెళ్ళటానికి. సో ఇలాగా లాగిన్ ఐడి, పాస్వర్డ్ గోడాడీలోకి వెళ్ళటానికి క్రియేషన్ చేసుకుంటావు. అకౌంట్ క్రియేషన్ చేసావు గోడాడీలో. ఎప్పుడైతే గోడాడీలో నువ్వు అకౌంట్ క్రియేషన్ చేసావో, ఎప్పుడైతే గోడాడీలో అంటే బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్పేది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మీరు బిజినెస్ ఓనర్లు కాదు. బిజినెస్ ఓనర్ చేస్తాడు ఆ పని అంతా. ఆ బిజినెస్ ఓనరు గోడాడీలో ఒక అకౌంట్ క్రియేషన్ చేసుకుంటాడు తన పేరు మీద. తనకు ఒక అకౌంట్ వచ్చిద్ది, ఒక లాగిన్ వచ్చిద్ది. దానికి లాగిన్ అంటే లాగిన్ ఐడి వస్తుంది. తర్వాత దానికి ఒక పాస్వర్డ్ వచ్చింది, సేమ్ లైక్ AWS అకౌంట్ లాగా పాస్వర్డ్ వచ్చింది. సో ఈ పాస్వర్డ్, ఈ లాగిన్ ఐడి ఉపయోగించి గోడాడీలో లాగిన్ అవుతాం. గోడాడీలో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత కేకే లాగిన్ అయ్యాడు. కేకే లాగిన్ అయిన తర్వాత వాడు ఒక డొమైన్ పర్చేజ్ చేస్తాడు. పర్చేజ్ చేయకముందు వాడు ఎతుకుతాడు, ఏమని? పలానా డొమైన్ నాకు అందుబాటులో ఉందా లేదా, kekinfo.com అందుబాటులో ఉందా లేదా అని చూసుకుంటాడు. ఆ చూసుకున్న తర్వాత అందుబాటులో ఉంది అన్నప్పుడు వాడు పర్చేజ్ చేస్తాడు, కొంటాడు. ఒక 2000, 2500, 3000 పెట్టి కొంటాడు. 3000 పెట్టి 3000 పెట్టి కొనిన తర్వాత నీకు ఒక ఈమెయిల్ వచ్చింది, ఏమని? సక్సెస్ఫుల్లీ యూ పర్చేజ్ దిస్ డొమైన్. నౌ ఆన్వర్డ్స్ దిస్ ఇస్ యువర్స్ డొమైన్. ఇది నీ డొమైనే, ప్రొవైడ్ చేసిన వ్యక్తి నేనే, గోడాడీ. నీకు ఇంక ఇబ్బంది లేదు, తిరుగులేదు. ఇది గ్లోబల్ నేచర్ ని కలిగి ఉంటది. ఈ డొమైన్ నేమ్ ఎవరికి ఇంకా అసైన్ అవ్వదు, నీ బిజినెస్ కి మాత్రమే. ఇది యూనిక్. దిస్ ఇస్ నాట్ ఎ డూప్లికేట్ అని మెసేజ్ ఇచ్చి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడాడీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి నీ డొమైన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. నీ డొమైన్ ఏంది, నీ డొమైన్ ఎప్పుడు రెన్యువల్ చేయాలా, మళ్ళీ రెన్యువల్ కూడా చేసుకోవాలా. ఒకసారి కొంటే సరిపోదు, సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలా. ఏది? ఇప్పుడు నువ్వు abcbank.com అని నువ్వు పర్చేజ్ చేసావు అనుకో, ఈ రోజు పర్చేజ్ చేసి, ఈ రోజు ఎంత డేటు? 23/6/2024 ఈ రోజు పర్చేజ్ చేసావు. మళ్ళీ ఎప్పుడు దాకా అంటే 22/6/2024 ఎక్స్పైర్ అయిపోతుంది. అర్థం? ఎక్స్పైర్ అయిపోతుంది. ఎప్పుడు? 2025లో ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు 24 కదా, 24లో కొన్న నువ్వు 25కి ఎక్స్పైర్ అయింది. అదే టైం సంవత్సరం పాటు ఫ్రీ, అంటే సంవత్సరం పాటుకి డబ్బులు కడతావు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలా. రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ డబ్బు పే చేయాలి. రెన్యువల్ చేయడానికి డబ్బు పే చేయాలి. మళ్ళీ రెన్యువల్ చేయడానికి డబ్బు పే చేయాలి. ఒకళ్ళు అయితే 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేసుకుని పక్కన పడేస్తారు. ఎందుకంటే ఎక్స్పైర్ అయితే డొమైన్ మిస్ అయింది, నువ్వు కొనలేవు దాన్ని, వేరే వాడు కొనుక్కుంటాడు. కాబట్టి డొమైన్ ఎక్స్పైర్ అవ్వకూడదు. ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా అంటే రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ ఒకవేళ ఒక నెల లేట్ అయినా 2వ నెలలైనా చేయించుకుంటే నీదే సొంతం. లేకపోతే 3వ నెలలో పక్కన తీసి ఇసిరి పడేసి ఇంకొకటి అమ్మేసుకుంటాడు, ఎవడు? గోడాడీ. అట్లా అనమాట. అలాంటి కండిషన్స్ అప్లై ఉంటాయి. సో ఇప్పుడు అట్లా ఆ విధంగా మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాం, గోడాడీకి వెళ్ళి అవన్నీ చేసుకుంటాం. అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు abcbank.com ఉందనుకో, abcbank.com ఇది నీ bank.com. అర్థమైందా? ఇది డొమైన్ పర్చేజ్ చేసుకుంటాం. ఇక ఈ డొమైన్ ఉపయోగించి నువ్వు ఈమెయిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈమెయిల్స్ ఎవరు? నీ కంపెనీలో ఎంప్లాయీస్ జాయిన్ అవుతాడుగా, వాడికి ఇదే ఈమెయిల్ ఇస్తావు. ఎట్లా ఇస్తావు? నువ్వు ఇదేమే ABC బ్యాంక్ పేరు, దీని నుంచి ఈమెయిల్ 100 కాదు, 200 కాదు, 800 అయిన ఈమెయిల్స్ తయారు చేసుకో. ఈమెయిల్కి ఇంతనే డబ్బులు కట్టాలి ఎవరికి? గోడాడీ. తయారు చేసుకున్నందుకు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, అతని పేరు కేకే అనేవాడు ABC బ్యాంక్ లో మేనేజర్ పోస్ట్. అప్పుడు కేకేకి తయారు చేయాలి కదా ఈమెయిల్ ఐడి, నీ బ్యాంక్ సైట్ నుంచి, నీ డొమైన్ నుంచి. అంటే అప్పుడు ఎట్లా తయారు చేస్తావు? KK.manager KK.branch manager@abcbank.com అనేది మనం తయారు చేయొచ్చు. ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటుంది. నువ్వు ఏదైనా అదే కదా, కంపెనీలో జాయిన్ అయితే నీకు డొమైన్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది పక్కనే, అది ఇట్లా తయారు చేస్తాం మనం. KK.branch manager సంథింగ్, లేదా info@abcbank.com. ఇట్లా ఇన్ఫో అనేది ఏంది? ఈమెయిల్ మనమే తయారు చేస్తాం బై యూజింగ్ దిస్ ఇదే డొమైన్. ఎవరు అది మనకి ఎలా చేస్తారు? గోడాడీ. అలాగా మనం ఎంత పే చేయాలా? అని సంవత్సరానికి ఎంత పే చేయాలా? ఏది? ఈమెయిల్ వాడుకున్నందుకు సంవత్సరానికి.
సంవత్సరానికి ఇంత పే చేయాలా. ఇప్పుడు సపోజ్ KK@abcbank.com ఇది వాడాలనుకో, నేను ఇంత పే చేయాలి. ఇదంతా పేమెంట్ ఎవరు చేస్తారు? ఏబీసీ బ్యాంక్ కూడా చేస్తాడు. కాకపోతే నువ్వు ఎంప్లాయీగా జాయిన్ అయ్యావు కాబట్టి నీకు అది ఇస్తాడు. అరే కేకే ప్లస్ యూజ్ దిస్ KK@abcbank.com ఇది వాడు అని అంటారు. దిస్ ఇస్ యువర్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అంటాం దాన్ని. అదే కదా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మీరు జాయిన్ అయిన వెంటనే అది డొమైన్ నేమ్తో కూడిన ఈమెయిల్ అడ్రస్లు ఇస్తారు నీకు. ఎవరు ఇస్తారు? వాళ్ళే తయారు చేస్తారు. తయారు చేసి నీకు ఇస్తారు. నువ్వు దాన్ని ఉపయోగిస్తావు. అది అవుట్లుక్లో ఉపయోగించి నువ్వు లాగిన్ అవుతావు. లాగిన్ అయ్యి నువ్వు చేసుకుంటావు. దట్ ఈస్ వాట్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి. ఏ జీమెయిల్ ఎవరా? జీమెయిల్ ఎవరు? నో, జీమెయిల్ ఎవరు? అదే ఇస్తారు అఫీషియల్. అట్లా. సో ఆ విధంగా మనకి లాగిన్ అయితే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో తర్వాత మనకి గోడాడీలోకి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మన పరిస్థితి ఏంది? గోడాడీలో నేమ్ సర్వర్లు చూడాలా. ఎవరికి? నా డొమైన్కి నేమ్ సర్వర్లు చూడాలి. అంటే నా డొమైన్కి నేమ్ సర్వర్లు ఎన్ని వస్తాయి అని చెప్పాను? 2 సర్వర్లు వస్తాయి. నెంబర్ 1, నెంబర్ 2 2 సర్వర్లు వస్తాయి. SOA చూడాలా. ఎక్కడ చూడాలా? అదే మీరు గోడాడీలోకి వెళ్ళి డొమైన్స్ అని ఉంటుంది. మీ డొమైన్స్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే డిఎన్ఎస్ మేనేజ్మెంట్ కనపడేది. డిఎన్ఎస్ ఆ డిఎన్ఎస్ మేనేజ్మెంట్ క్లిక్ చేసినా అప్పుడు నేమ్ సర్వర్లు అవన్నీ స్టోరీ అంతా కనపడుతుంది. SOAలు నేమ్ సర్వర్లు అన్ని కనపడతాయి. సో ఆ నేమ్ సర్వర్లు తీసేసి ఇక్కడ AWS లో ఉన్న నేమ్ సర్వర్లు రీప్లేస్ చేస్తాం. అప్పుడు డైరెక్ట్ గా ఈ నేమ్ సర్వర్ల ప్లేస్ లో AWS సర్వర్లు పెట్టావు కాబట్టి ఆ సర్వర్ల ద్వారాగా AWSకి వెళ్ళింది రిక్వెస్ట్. అప్పుడు AWS లో ఉన్న ఆ రికార్డ్ సెట్ ని టచ్ చేసి ఆ రికార్డ్ సెట్ ద్వారాగా దానికి రెస్పెక్టివ్ సర్వర్ కి ఢీ కొట్టి ఇప్పుడు నీకు వస్తుంది. అంటే గోడాడీ నేమ్ సర్వర్లు ఉపయోగించవు, ఇక తీసేస్తావు. గోడాడీ నేమ్ సర్వర్లు ఉపయోగించవు, తీసేస్తావు. అసలు గోడాడీ నేమ్ సర్వర్లు నేను చూడాలంటే నీకు ఒక డొమైన్ ఉంటుంది. నువ్వు ఒక రిజిస్టర్ అయి ఉండాలి. నువ్వు ఒక డొమైన్ ఉండాలా, నువ్వు ఒక రిజిస్టర్ అయి ఉండాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ? క్లియర్? ఎస్ ఫ్రెండ్స్, ఎస్ అర్థమవుతుంది సార్. క్లియర్ గా ఉంది కదా? జాగ్రత్తగా వినాలి, వింటే ఈజీగా అర్థమైంది. అంటే ఇదంతా ఏంది? బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందా? ఇదంతా ఏంది? బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్ మదన్ లాల్, కుమార్, నరేష్, కర్ణ, రేడియో మిర్చి కాదు ఇది. జాగ్రత్త. హలో అంటే హలో అనాలా. హలో సార్, అర్థమవుతుంది సార్. ఎస్ అర్థమవుతుంది సార్. ఓకేనా? ఎస్ సార్. వీరేద్దర్, అంబికా, ఎస్ అక్షయ్, హరిప్రియ, వాట్ ఇస్ దిస్? ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, వింటున్నారు జాగ్రత్త. ఓకే Yes, ఓకే, ఎస్ 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 యూ మస్ట్ రెస్పాండ్. అదర్వైజ్ నువ్వు ఏదో నాన్ సెన్స్ పనులు చేసుకుంటున్నావని నేను అనుకుంటా. అర్థమైందా? రెస్పాండ్ అవ్వాలి తప్పకుండా. ఎస్ ఓకే ఫైన్. ఇది స్టోరీ. సో ఇప్పుడు ఈ స్టోరీలో నేమ్ సర్వర్లు అవన్నీ ఎక్కడ ఉంటాయి? బిజినెస్ ఓనర్ దగ్గర ఉంటాయి. నీకెందుకు ఉంటాయి? నువ్వు కాదు కదా బిజినెస్ ఓనర్వి. బ్యాంక్ అనేవాడు, ఏబీసీ బ్యాంక్ అనేవాడు బిజినెస్ ఓనర్, వాడి దగ్గర ఉంటాయి. అలాగే ఇప్పుడు సపోజ్ నేను బిజినెస్ ఓనర్ని, నా దగ్గర ఒక డొమైన్ ఉందనుకో. ఎలాగది? సపోజ్ నేను నా నేమ్ సర్వర్లు చూపించాలా అంటే నేనేం చేస్తాను? గోడాడీకి వెళ్తా. గోడాడీ, ఎస్ గోడాడీ. సో నేనేం చేస్తాను? గోడాడీ, ఆల్రెడీ ఐ పర్చేజ్ ద డొమైన్ ఫ్రమ్ గోడాడీ. ఇది మరి వాడు ఏమంటున్నాడు? సైన్ ఇన్ అడుగుతున్నాడు. ఓకే, సైన్ ఇన్ ఎట్లా? సైన్ ఇన్ అవ్వాలా గోడాడీలో. ఎవరు? బిజినెస్ ఓనర్, నువ్వు కాదు. ఇప్పుడు ఇక్కడ బాబు యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంది? అప్పుడు అంటే నా గోడాడీ అకౌంట్లోకి నేను లాగిన్ అవుతా. ఎవరు? బిజినెస్ ఓనర్, నువ్వు కాదు. బిజినెస్ ఓనర్ నీకు ఈ పర్మిషన్ ఇస్తాడు నేమ్ సర్వర్లు చూసుకోవడానికి, నేమ్ సర్వర్లు మాడిఫై చేయడానికి. ఇప్పుడు యూజర్ నేమ్ అప్పుడు నేను ఇస్తా. నాదేంది? నా డొమైన్ నేమ్ కొన్నా, నా ఈమెయిల్ ఐడి ఉపయోగించి. డొమైన్ నేమ్ కొన్నా. ఓకే, అంటే బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత వాడు నీకు ఇస్తాడు. అర్థమైందా? ఓకే ఓకే ఓకే, మనం పాస్వర్డ్ ఏది పెట్టామనేది చూడలేదు.
చూద్దాం ఒకసారి. లేకపోతే ఎస్ ఓకే సరే. అప్పుడు మనం ఏం చేద్దాం, మనకి తెలివితేటలు ఉన్నాయి కదా, మనం జీమెయిల్ లాగిన్ అవుదాం. ఓకే, జీమెయిల్లో లాగిన్ అవుదాం. ఎస్ ఐఎమ్ ఏ బిజినెస్ ఓనర్. ఓకే, సో నేను జీమెయిల్ లాగిన్ అవుతా సింపుల్గా, పెద్ద విషయంగా జీమెయిల్. తర్వాత అంటే మనం నేమ్ సర్వర్లో చూడాలి కదా, షైన్. ఓకే, ఓహో ఇది ఉంది. ఓకే గుడ్. సో ఓకే అయిపోయింది. ఇది స్టోరీ. అంటే నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నా నా జీమెయిల్లో. ఇప్పుడు నా జీమెయిల్లో నేను లాగిన్ ఉన్నాను కాబట్టి గోడాడీకి నేను ఎలా కనెక్ట్ అవుతా చూడు, ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఈ యాక్సెస్ అంతా వాడు నీకు ఇస్తేనే, బిజినెస్ ఓనర్ నీకు ఇస్తేనే నువ్వు చేయగలవు రౌటింగ్, లేకపోతే నువ్వు చేయలేవు. యాక్చువల్గా వాడు ఇవ్వాలా, వాడి గోడాడీ క్లిక్ చేసి ఇక్కడ ఇదిగో ఇప్పుడు సైన్ ఇన్ ఇప్పుడు కొట్టావా, సైన్ ఇన్ గోడాడీ. ఓకే, ఇలాగెళ్ళు. చూసావా ఇక్కడ సైన్ ఇన్ ఉందా, సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయి. ఇక్కడ సైన్ ఇన్ ఇప్పుడు క్లిక్ చేయి. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఫ్రమ్ యువర్ ఇదిగో గూగుల్ అకౌంట్ అని ఉంటుంది ఇక్కడ. నేను ఐ డోంట్ వాంట్ టు టైప్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ దిస్ ప్లేస్. జస్ట్ ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఎక్కడ జీ, ఎక్కడ జీ అంటే గూగుల్ జీమెయిల్ నుంచి లాగిన్ అవ్వు అంటున్నాను నేను. ఎందుకు నాకు పాస్వర్డ్లు అవన్నీ నేను ఏంటో ఎప్పుడు కొన్నామో దాని డొమైన్ నాకు తెలియదు. అందుకోసం నేను ఇదైతే నాకు గుర్తు కాబట్టి అట్లా, అందుకోసం దీని నుంచి నేను జీమెయిల్ నుంచి ప్రిఫర్ చేస్తాను. ఎస్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈమెయిల్, సో దట్స్ వై. ఓకే ఫైన్. అందుకోసం మనం ఇదిగో ఈ స్టెప్ని క్లిక్ చేస్తాం. ఈ స్టెప్. ఓకే, సో దీని నుంచి ఇది. ఓకే, పైన ఎంటర్ చేయాల్సిన అవసరం. ఎస్ క్లిక్ కొడితే చాలు, వెళ్ళిపోతాం మనం. ఎస్ చూసారా, ఇప్పుడు గోడాడీకి వెళ్ళిపోయింది. ఇది గోడాడీ అకౌంట్. చూసారా, గోడాడీకి వచ్చేసాం ఇట్లా. అంటే ఆల్రెడీ పర్చేజ్ ద డొమైన్ ఫ్రమ్ ద గోడాడీ. ఓకే, ఆల్రెడీ పర్చేజ్ ఫ్రమ్ ద గోడాడీ అకౌంట్స్. సో మై ప్రొడక్ట్స్, అవునా, మై ప్రొడక్ట్స్కి వెళ్ళాం. సో చూసారా మై ప్రొడక్ట్స్లో ఇక్కడ చూసారా ఇది అది. క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్ ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ చూసావా, ఇక్కడ ఏంది డొమైన్. ఎస్, సో అక్కడ నేను క్లిక్ చేస్తా. క్లిక్ డొమైన్స్ క్లిక్ చేస్తా. అంటే ఇదంతా ఎవరిది, వాడు బిజినెస్ ఓనర్ నీకు ఇస్తాడు అంతే. ఇదంతా ఎవరు ఇస్తారు, బిజినెస్ ఓనర్ నీకు ఇస్తాడు, నువ్వు చేయాలి ఇదంతా స్టోరీ. అర్థమైందా? ఎస్ ఇదంతా కూడా నువ్వు చేయాలా. అంతేగాని రియల్గా చెప్పాలంటే నీకు సంబంధం కాదు. బిజినెస్ ఓనర్ ఇస్తేనే నువ్వు చేయగలవు, అంతేగాని బిజినెస్ ఓనర్ ఇవ్వకుండా నువ్వేం చేయలేవు. అర్థమైందా? ఎస్ చూసారా, డిఎన్ఎస్ కనపడుతుంది ఇక్కడ కొట్టంగానే. ఎస్ చూసారా, రికార్డ్ ఏ ఉందా, రికార్డ్ ఏ సెట్ ఆల్రెడీ తయారు చేసాం కాబట్టి పూర్తిగా ఇలా ఉంది. అర్థమైందా? ఇదిగో ఇదేంటిది, ఎన్ఎస్.
ఎన్ఎస్ అంటే ఏంది? నేమ్ సర్వర్ 1. రికార్డ్ సెట్ ఏ. రికార్డ్ సెట్ ఏ ఉండ కాబట్టి నాది బిజినెస్ వెబ్సైట్ వర్క్ అయింది, లేకపోతే బిజినెస్ వెబ్సైట్ వర్క్ అవ్వదు. రికార్డ్ సెట్ ఏ, ఐ క్రియేటెడ్ రికార్డ్ సెట్ ఏ. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ ఎన్ఎస్ సర్వర్స్ ఎవరు ఇస్తారు? నేను కాదు ఇచ్చేది. ఎవరు? వాళ్ళు. ఎవరు? గోడాడి వాళ్ళు ఇచ్చారు నాకు. సో ఎస్ఓఏ ఎక్కడ ఉంది సార్? ఇదిగో ఎస్ఓఏ, చూసారా? ఎస్ఓఏ ఉన్నది, తర్వాత ఇదిగో నేమ్ సర్వర్లు కూడా ఉన్నాయి. ఇది రియల్గా చెప్పాలి స్టోరీ. అప్పుడు ఈ నేమ్ సర్వర్లు ఉన్నాయి కదా, ఈ నేమ్ సర్వర్స్ ని మనం ఏం చేస్తామంటే మార్చేస్తాం. అర్థమైందా? ఈ నేమ్ సర్వర్ని ఏం చేస్తాం? మార్చేస్తాం. అంటే ఈ గోడాడి ఇచ్చిన నేమ్ సర్వర్లు మనం ఉపయోగించకుండా, ఈ రికార్డ్ సెట్ ని మనం ఉపయోగించకుండా మన సొంత రికార్డ్ సెట్ అక్కడ తయారయ్యింది. అర్థమైందా? మన సొంత ఎస్ఓఏ అక్కడ తయారైంది, మన సొంత నేమ్ సర్వర్లు అక్కడ తయారవుతాయి. ఎక్కడ? ఎక్కడ అంటే అది ఎక్కడ అంటే ఇది ఎక్కడ? అక్కడే. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ లో తయారవుతుంది. ఇది యాక్చువల్ గా. ఇదిగో యాడ్ న్యూ రికార్డ్ అని ఉందా, అదే రికార్డ్ సెట్. యాడ్ న్యూ రికార్డ్ సెట్ అంటే ఏంది? నా ట్రాఫిక్ ని ఇంకో సర్వర్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇది. చూసారా? నేమ్ సర్వర్లు కనపడుతుంది. నేమ్ సర్వర్లు, ఇది నేమ్ సర్వర్స్. ఎస్ ఎస్, నేమ్ సర్వర్. ఇది నా నేమ్ సర్వర్. ఓకే, ఇది నా నేమ్ సర్వర్. ఇది నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2. ఎస్, అర్థమైంది? అంటే ఏంది ఇది? అంటే నా ఫిజికల్ సర్వర్స్ కి నాకు సంబంధించింది వేరేదైతే ఉందో దాన్ని నేను వాడుతున్నాను ఇప్పుడు. బట్ నౌ ఐ వాంట్ టు మైగ్రేట్ అంటే అప్పుడు ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్లు ఇస్తాయి, అయ్యి వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అంటే అప్పుడు ఏం ఎంటర్ చేయాలంటే ఇదిగో చేంజ్ నేమ్ సర్వర్స్. చేంజ్ అంటే ఏంది బాబు? నీ సర్వర్లు ఉపయోగించుకుంటావా, వేరే వాడి సర్వర్లు ఉపయోగించుకుంటావా చెప్పు. ఇదిగో గోడాడి నేమ్ సర్వర్స్ రికమెండెడ్. నో 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 నో, ఐ విల్ యూజ్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అంటే క్లిక్ చేయి. అర్థమైందా? ఎస్, ఐ విల్ యూజ్ మై ఓన్ నేమ్ సర్వర్స్. అప్పుడు ఇదిగో సర్వర్ నెంబర్ 1 ఎక్కడి నుంచి? ఏడబ్ల్యూఎస్ నుంచి. సర్వర్ నెంబర్ 2 ఎక్కడి నుంచి? ఏడబ్ల్యూఎస్ నుంచి. సర్వర్ నెంబర్ 3 ఏడబ్ల్యూఎస్. సర్వర్ నెంబర్ 4 ఏడబ్ల్యూఎస్. 4 సర్వర్లు వస్తాయి. ఆ సర్వర్లు ఇక్కడ ఇచ్చి సేవ్ అని కొట్టాలి అంతే. అప్పుడు ఇది టోటల్ గా ఈ కంటెంట్ అంతా ఏదైతే మనం ఇప్పుడు డొమైన్ ఉందో, డొమైన్ ఆ నేమ్ సర్వర్ కి రీడైరెక్ట్ అయిపోతే అక్కడి నుంచి ఆ నేమ్ సర్వర్ నుంచి ఆ రికార్డ్ సెట్ నుంచి అక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఆ సర్వర్ నుంచి నాకు డేటా వచ్చింది. ఏది? నేను ఏడబ్ల్యూఎస్ లో ఆ సర్వర్ ఈసీటీ ఇన్స్టెన్స్ లో నా బిల్డ్ చేస్తే, డంప్ చేస్తే అక్కడ నా బిజినెస్ అనేది అక్కడ ఉంటాయి. ఇది నువ్వు చేయగలగాలి అంతే. నేమ్ సర్వర్ 1 2 3 అది అది ఎక్కడ వస్తుంది? అది రౌట్ 53కి వెళ్ళాలా ఏడబ్ల్యూఎస్ లో. ఒక సర్వర్ తయారు చేస్తే ఆ సర్వర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ఏడబ్ల్యూఎస్ లో రౌట్ 53కి వెళ్ళి ఆ రౌట్ 53లో సర్వర్లు, సారీ నేమ్ సర్వర్లు ఉంటాయి, ఆ నేమ్ సర్వర్లు ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. అక్కడే మళ్ళీ రికార్డ్ సెట్ కూడా మనం తయారు చేస్తాం. అయితే ఇది కొంచెం ప్రాక్టికల్ గా అంత ఆషామాష విషయం కాదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఫంక్షనాలిటీ దెబ్బతింటాయి. అంత ఈజీ ఆశ చూపించడానికి కుదరదు అనమాట. ఇది నేర్చుకోవటం ఇట్లా అంతే. దిస్ ఈజ్ వాట్ లెర్నింగ్ ప్రాసెస్ అంతే. అంతేగాని టోటల్ గా బిజినెస్ మొత్తాన్ని మళ్ళీ అంటే ఆల్రెడీ ఒక సర్వర్స్ లో బిజినెస్ మొత్తం నడుస్తూ ఉంది, డిస్టర్బెన్స్ అనేది మళ్ళీ చేయకూడదు రియల్ గా చెప్పాలి. ఇక మైగ్రేషన్ ప్రాసెస్ లో తర్వాత ఇంక వాడు వద్దనుకున్నప్పుడు డైరెక్ట్ గా, కానీ మనకేంది ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆన్. సో అంటే ఇట్లా చెయ్యాలని నేను చూపిస్తున్నా అంతే. సో ఇది ఇది ఇక్కడ నేమ్ సర్వర్లో. ఏదే ఏడబ్ల్యూఎస్ లోకి నువ్వు వెళ్ళు. ఏడబ్ల్యూఎస్ సైన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ లో. ఇదే రౌట్ 53 అంటే ఇంకేం లేదు, నథింగ్ ఈస్ దేర్. రౌటింగ్ అంతే, రౌటింగ్. రౌట్ 53 క్లిక్ చేయి అంతే. రౌట్ 53 చూసావా? ఎస్, రౌట్ 53 అండ్ ఇది రౌట్ 53 డాష్ బోర్డ్. అర్థమైందా? అంటే రియల్ టైమేనా ఇది మీరు చూపించేది, లేకపోతే డమ్మీదా? రియల్ టైమే. రియల్ టైంలో రౌట్ 53 డాష్ బోర్డ్ ఉంటుంది. రియల్ టైంలో గోడాడి అకౌంట్ వాడుకుంటుంది, వాడి నేమ్ సర్వర్లు ఉంటాయి,
దాన్ని ఇక్కడ చేసుకోవాలి. దిస్ ఇస్ రియల్ టైం, నాట్ డమ్మీ. అంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇది రియల్ టైమేనా, ఇది రియల్ టైమేనా, ఇది రియల్ అయినా రియలే బాబు. ఇంకా చూస్తే రియలే కాకుండా ఎట్టుంటది? ఇదేమన్నా నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ రాసి టైప్ చేసి అవుట్పుట్ చూసుకునేదా? అది రియల్ టైం కాదు, ఇది రియల్ టైం. నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్స్ టైప్ చేసుకుని అక్కడ చూస్తాం అంతే. అది సర్వర్ కాదు, ఏం కాదు. మనం మిషన్ లో జస్ట్ ఎంట్రీ ఇస్తాం, అవుట్పుట్ చూస్తాం. అది రియల్ టైం కాదు, ఇది రియల్ టైం. ఎస్, రియల్ టైం అనేది మహానుభావుడు మనకి ఇచ్చాడు. ఎవరు? AWS. సో చూసారా, అది ఇది క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ ఉందా, అది. అంటే అక్కడ గోడాడీలో ఉన్న ఆ డొమైన్ నేమ్ కి కరెక్ట్ గా ఈక్వల్ గా ఇక్కడ ఇది ఇచ్చేసేయి. ఇప్పుడు ఇక్కడ ఒక జోన్ తయారైంది, ఇక్కడ ఒక డొమైన్ తయారైంది అన్నట్టు అర్థం. అర్థమైందా? సో ఇక్కడ ఏంది? ఇది డాష్ బోర్డ్. అర్థమైంది? ఇదేంది? ఇది డాష్ బోర్డ్. ఏది డాష్ బోర్డు? ఎస్, Route 53 డాష్ బోర్డ్. ఇది వస్తుంది. Route 53 డాష్ బోర్డ్ క్రియేటెడ్ హోస్టెడ్ జోన్. So created hosted zone, create hosted zone, click on this one. Yes. So చూసారా, ఇప్పుడు బాబు నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో ఇప్పుడు ఇచ్చేయమ్మా అంటున్నాడు వాడు. ఎస్, డొమైన్ నేమ్, ఎగ్జిస్టింగ్ డొమైన్ నేమ్ ఉంది కదా నీది, అది ఇక్కడ ఇచ్చేసేయి. ఇక్కడే నేను తయారు చేసి పెడేస్తా, దానికి సమానమైన విధంగా నేను ఇక్కడ తయారు చేస్తా. దాని పేరు హోస్టెడ్ జోన్. సో నా డొమైన్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇది నా డొమైన్ నేమ్. దిస్ ఈస్ ద డొమైన్ నేమ్ ఆఫ్ మై బిజినెస్. ఎస్, అర్థమైందా? ఇది అయితే ఇక్కడ మనకి చూస్తే మనం చూస్తే ఇదిగో ఇది నీ బిజినెస్ ఈ సర్వర్ లో ఉంది. ఓకేనా? అయితే ఈ బిజినెస్ అనేది పబ్లిక్ కి ఎక్స్పోజ్ అవ్వాలా లేదా ఈ బిజినెస్ అనేది ప్రైవేట్ గా పెట్టుకుంటావా అని అడిగింది. ఇప్పుడు ప్రైవేట్ అంటే ప్రైవేటా పబ్లికా? పబ్లిక్ అంటే ఏంది? ఎనీబడి కెన్ యాక్సెస్ యువర్ బిజినెస్. ప్రైవేట్ అంటే ఏంది? ఎస్, ఫ్యూ పర్సన్స్ కెన్ యాక్సెస్ యువర్ బిజినెస్. దిస్ ఇస్ వాట్ ఇంటర్నల్ పర్పస్ అంటే ప్రైవేట్ ఇంటర్నల్ గా, రియల్ గా చెప్పాలంటే. ఇదేంది? ఇది పబ్లిక్ యాక్సెస్. సో అంటే ఇక్కడ హోస్టెడ్ జోన్ తయారు చేసేటప్పుడే కరెక్టే పబ్లిక్ నుంచి వచ్చే యాక్సెప్షన్ రిక్వెస్ట్ తీసుకుంటావా, ప్రైవేట్ నుంచి తీసుకుంటావా? అది పబ్లిక్ అయితే అందరు ఎనీబడి కెన్ యాక్సెస్ యువర్ వెబ్సైట్. అంటే ప్రైవేట్ అంటే కష్టం, పబ్లిక్ అయితే ఎనీబడి కెన్ యాక్సెస్. కాబట్టి నువ్వు పబ్లిక్ తయారు చేసుకుంటావా, ప్రైవేట్ గా తయారు చేసుకుంటావా దీన్ని అని అర్థం. అంటే ఏది? ఇప్పుడు ఈ వెబ్సైట్ ని ఎట్లా నువ్వు ఉంచాలనుకుంటున్నావు? నేను పబ్లిక్ గా ఉంచాలనుకుంటున్నాను. ఎస్, ఇదిగో పబ్లిక్. చూసారా, పబ్లిక్. లేదు ప్రైవేట్ అంటే ప్రైవేట్. అంటే నువ్వు పబ్లిక్ హోస్ట్ జోనా ప్రైవేట్, నీ ఇష్టం. ఇదేంది? పబ్లిక్. నువ్వు దేనికోసం? పబ్లిక్ కోసం ఉపయోగిస్తావు. అంతేగాని నీ కోసం ఉపయోగించేస్తా www.flipkart.com కొడితే అందరికి రావాలి, అంతేగాని నీకు వస్తే ఎట్లా? నో, నాట్ ప్రైవేట్. అంతే, సింపుల్. సో వెన్స్రో పబ్లిక్. అదేనా? సో క్రియేట్ హోస్టెడ్ జోన్. ఇది ఇంతేనా? ఇంతే, పెద్ద విషయం అయింది. సబ్జెక్టు ముందు థియరీ వస్తే అంతే సింపుల్గా ఉంటుంది. హోస్టెడ్ జోన్. ఎస్, అయిపోయింది, సింపుల్. చూసారా, ఇది పబ్లిక్, ఇది మన డొమైన్. అంటే ఆల్రెడీ అక్కడ వెన్స్రో ఉంది, బట్ ఇక్కడ కూడా నేను తయారు చేసుకోగలిగాను బికాస్ ఆఫ్ హోస్టెడ్ జోన్ కాన్సెప్ట్ ఇన్ Route 53 అండర్ AWS. అది నేను తయారు చేసుకోగలిగాను. అక్కడ ఆ డొమైన్ నేమ్, ఇక్కడ ఈ డొమైన్ సేమే, కానీ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది దీనికి. అందువల్ల హోస్టెడ్ జోన్ ఉపయోగించి దీన్ని తయారు. దట్ మీన్స్ వాట్? సేమ్ థింగ్ ఐ క్రియేటెడ్, సేమ్ థింగ్. అప్పుడు ఎప్పుడైతే నేను సేమ్ థింగ్ క్రియేట్ చేశానో, చూసారా ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, చూసారా? ఎస్, అదిగో చూడండి ఇక్కడ. ఇదిగో చెప్పాను నేను, నేమ్ సర్వర్లు తయారవుతాయి, ఇదిగో SOలో తయారవుతాయి నాకని. ఎస్ అంటే నేను ఇక సృష్టించుకుంటున్నా, నేనే NS అంటే నేమ్ సర్వర్స్. SO తయారైందా లేదా? అంటే గతంలో డొమైన్స్ ఇదిగో పర్చేజ్ చేసిన వీడి దగ్గర నేమ్ సర్వర్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ దగ్గర నేమ్ సర్వర్లు ఉన్నాయి. ఎస్, ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 1 2 3 4. అర్థమైందా? సో అప్పుడు నేనేం చేస్తా? 4 కదా. ఎస్, అప్పుడు ఈ 4 సర్వర్లు ఇట్లా
క్లిక్ చేసి కాపీ చేసి ఇదిగో ఇక్కడ పేస్ట్, మళ్ళీ చేసి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ పేస్ట్. చూసారా? ఇంతే. అప్పుడు నేమ్ సర్వర్లన్నీ అక్కడికి వస్తాయి. అంటే ఇప్పుడు గోడాడీ నేమ్ సర్వర్లు కాదు మనం ఉపయోగించేది, ఈ నేమ్ సర్వర్లు ఉపయోగిస్తాం. ఎస్ ఎస్ ఎస్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్ ఆర్ నో? సేవ్ కొట్టకూడదులే, సేవ్ వద్దులే, చెప్తున్నా. ఇది ప్రొసీజర్, నువ్వు చేసేది ఇది. కంపెనీలోకి వెళ్తే అంతకు మించి ఇంకేమీ లేదు, నథింగ్ ఇస్ దేర్. దిస్ ఈజ్ వాట్ రియల్ టైం. ఇంతే. సేవ్ కొడతావు, అప్పుడు అది రీడైరెక్ట్ అయితే ఎక్కడికి? ఏడబ్ల్యూఎస్ సర్వర్లకి. ఇది ఏడబ్ల్యూఎస్ సర్వర్లు, నేమ్ సర్వర్లు, ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్. ఎస్ఓఎం అందే. ఆహా, ఇప్పుడు రికార్డ్ సెట్ ఏది? ఇదే రికార్డ్ సెట్ ఏది ఇప్పుడు? ఎస్, ఆ రికార్డ్ సెట్ ఏది? అసలు సర్వర్ ఏది? సర్వర్ ఇక్కడ తయారు చేసుకో కంటెంట్ తోటి. ఎక్కడ సర్వర్ తయారు చేయాలంటే ఎట్లా వెళ్ళాలి? EC2. EC2లోకి వెళ్ళి సర్వర్ తయారు చేయి, డిప్లాయ్ చేయి వెబ్సైట్ అంతా. అంతే. రికార్డ్ సెట్ తయారు చేయి, రౌటింగ్ పాలసీ ఇచ్చేసేయి, అయిపోయా. సింపుల్ గా, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్ ఎస్ ఎస్, అర్థమైందా? ఇది ఇంకింతే, క్లిక్ చేయటమే ఇవన్నీ. చూసారా ఎంత సింపుల్ గా ఉందో? ఎస్ ఎస్ అంటే డాష్ బోర్డు. ఓకే, డాష్ బోర్డ్. ఓకే, డాష్ బోర్డ్. చూసారు డాష్ బోర్డ్ లో ఏంది? పోస్టెడ్ జోన్. ఎస్ ఆర్ నో? పోస్టెడ్ జోన్. ఎస్, ఒకటి తయారు చేశాను. చూసా? హోస్టెడ్ జోన్ పేరేంది? వెన్స్లో డాట్. క్లిక్ చేయి, వచ్చేసింది డైరెక్ట్ అటాక్. ఇది నా హోస్టెడ్ జోన్. ఎస్. మరి రికార్డ్ సెట్ ఎట్లా తయారు చేయాలి ఇక్కడ? ఎస్, అదే ఇక్కడ రికార్డ్ సెట్ అనేది ఎలా అంటే ఇదిగో కింద ఉంది చూసారా? కిందకి రండి సింపుల్ గా. ఎస్ ఎస్ ఎస్, కిందకి రండి. ఇదిగో చూసారా? రికార్డ్ సెట్. సెట్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. అసలు థియరీ నేర్చుకుంటే చాలు. అందుకోసం థియరీ ఎక్కువగా నేను చెప్పేది దేనికోసం? థియరీ నేర్చుకున్న వ్యక్తి మర్చిపోడు. అట్లా రికార్డ్ సెట్ తయారు చేయాలి. అంటే నేమ్ సర్వర్లోనే ఎస్ఓలోనే రికార్డ్ సెట్ లేదు. రికార్డ్ సెట్ వల్ల ఏమైంది? ఆ డొమైన్ ని ఆ సర్వర్ కి కాన్ఫిగర్ చేస్తున్నాం. అర్థమైంది? ఆ డొమైన్ ని సర్వర్ కి కాన్ఫిగర్ విత్ ఐపీ అడ్రస్ తోటి, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ తోటి కాన్ఫిగర్ చేసి పడేస్తాం ఇప్పుడు. సో దట్ ఆ సర్వర్ లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా నా ఎండ్ యూజర్ కి యాక్సెస్ జరిగింది అనమాట ఈ రికార్డ్ సెట్ వల్ల. ఎక్కడ ఏది డొమైన్? ఇది 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 ఇప్పుడే నేను తయారు చేసా AWS లో. ఇప్పుడే నేను తయారు చేసా పబ్లిక్ యాక్సెస్, ప్రైవేట్ కాదు. చూసారా? ఎస్, క్రియేట్ రికార్డ్ సెట్, ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. చూసారా? క్రియేట్ రికార్డ్ సెట్. బాబు, రౌటింగ్ పాలసీ ఏందమ్మా? నువ్వు సింపుల్కి వెళ్తావా, వెయిటేజ్కి వెళ్తావా? అంటే ఎట్లాగ వెళ్తావా? రూట్లో జియో లొకేషన్ బేస్ చేసుకుని వెళ్తావా, లెటెన్సీ బేస్ చేసుకుని వెళ్తావా, వెయిటెడా, సింపులా? అట్లా మన ఇష్టం. వాడు చెప్పిన దాన్ని బట్టి, వాడు ఇచ్చిన దాన్ని బట్టి. ఎవరు? టీమ్ మేనేజర్ చెప్తాడు. క్లయింట్ కూడా కొన్ని ఆలోచనలు చేస్తాడు, క్లయింట్ కొంత ఆలోచన ఇస్తాడు, టీమ్ మేనేజర్ కొన్ని ఆలోచనలు చెప్తాడు. బేస్డ్ ఆన్ దాట్ వీ సెలెక్ట్ ద రౌటింగ్ పాలసీ. రికార్డ్ సెట్ తయారు చేస్తున్నాం ఇప్పుడు, అంతే. రౌటింగ్ పాలసీ. సో కింద క్లిక్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్. ఎస్, అంటే సింపుల్ రౌటింగ్ పాలసీ నేను క్లిక్ చేశాను. ఇప్పుడు డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్. ఇప్పుడు రికార్డ్ ని డిఫైన్ చేసుకోవాలని, అంతేనా? ఇంతే, ఇంతే సింపుల్. ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ డిఫైన్ సింపుల్ రికార్డ్ అను. ఎస్ ఎస్, అర్థమైందా? చూసావా? ఎస్, అయిపోయింది. ఇంతేనా? ఇంతే. ఇదిగో IP4A రికార్డ్ ఏ. లేదు లేదు, రికార్డ్ ఇంతే. ఇది ఇదేంది? ఇది IPv6 ఏ ఏ ఏ ఏ. ఇక్కడ ఏంది? ఏ చాలు. అంటే మాక్సిమం ఏం చేస్తారు? ఎస్, అర్థమైందా? ఎస్. అప్పుడు దేనికి రూట్ అవ్వాలి, దేనికి రూట్ చేసుకుంటావు? ఆ సర్వర్ IP అడ్రస్ ఏంది? ఇచ్చుకో. ఏమని? సంథింగ్ కాల్డ్ 192 ఎస్ సంథింగ్ సంథింగ్ సంథింగ్, నువ్వు ఏదో నీ ఇష్టం. అయితే ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ ఇక్కడ ఈ సర్వర్ లో కంటెంట్ ఉండాలా, అప్పుడు ఆ కంటెంట్ వాడికి డిస్ప్లే అయింది. ఇదిగో డిఫైన్ సింపుల్ రికార్డ్స్, డిఫైన్ సింపుల్ రికార్డ్స్.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా లేదా? ఎస్, డిఫైన్ సింపుల్ రికార్డ్ అయిపోయింది. రికార్డ్ ఏ అంతేనా? అంతే, చెప్పాను కదా, ఇంతే. route to, yes, route traffic to this server, route traffic to this server. ఏ సర్వర్ అది? ఇది. ఈ సర్వర్లో ఏముంది? డేటా ఉంది, కంటెంట్ ఉంది. ఎక్కడ? ఏబిసి బ్యాంక్ది, లేదా ఇదిగో వెన్స్రోడ్. దిస్ ఈజ్ వాట్ రౌట్ 53 టోటల్గా. ఇంతే. ఇది నువ్వు చేయగలిగితే చాలు, ఇది నువ్వు చెప్పగలిగితే చాలు. ఇవన్నీ నువ్వు చెప్పాలా, ఇవన్నీ నువ్వు చెప్పాలా. ఈ రికార్డింగ్ ని విను, 2-3 సార్లు 4-5 సార్లు విను, అంతే. సింపుల్ యాజ్ దాట్, నో ప్రాబ్లం. ఎనీబడి కెన్ యాక్స్, ఎనీబడి, నో ప్రాబ్లం. ఎవరైనా, అసలు నాకు నాలెడ్జ్ లేదు, నాకు అసలు కోడింగ్ తెలియదు, నాకు అసలు ఏమీ రాదు అన్న వ్యక్తి కూడా నా రికార్డింగ్స్ ని 4 రికార్డింగ్స్ రౌట్ 53లో ఉన్నాయి, అది విను, నీకు అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, సరే ఈరోజు ఎస్ నేను ఒకటి అడుగుతా. కొత్తగా ఎవరైనా క్లాస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరూ ఓకేనా? అందరూ ఓకేలే, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఎస్, కొత్తగా ఎవరు లేరు కదా? ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్ సార్. రెస్పాండ్. అండర్స్టాండింగ్ Yes, sir. చాలా చాలా కూల్ గా, చాలా Yes, sir. జాగ్రత్తగా చెప్పాను. అయితే మీరు ఇదంతా చేయడానికి ఒక 3000 ఖర్చు అయింది. ఏది? ఇదంతా చేయడానికి ఒక 3000 ఖర్చు పెట్టుకునే స్థాయి మంది కాదు. 3000 ఇంకేసుకుంటే ఇంకొక హాస్టల్ ఫీజు నెలకు వచ్చింది, అవునా కాదా? అయితే నేనేందంటే ఇవన్నీ పర్చేజ్ చేసుకొని మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకొని నీకు చూపిస్తున్నా, అర్థమైందా? లేకపోతే నీకు ఏం చేయకుండా గోడాడీలో అకౌంట్ రాదు, డొమైన్ రాదు, ఇంకోటి రాదు, మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెడితే కాదు, ఇవన్నీ జరగవు. ఎక్కడ? రౌట్ 53లో మరి జరగవు కదా. జరగాలంటే టోటల్ గా ఆ స్టోరీ అంతా మనకుండా. అయితే నువ్వేందంటే ఇది నువ్వు చేసుకోగలగాలి. ఎస్, దిస్ ఇస్ రౌట్ 53 సబ్జెక్ట్. అంటే రియల్ టైం అయినా రియల్ టైమే ఇది, వేరే ఉద్దిగా ఆలోచనే వద్దు, రియల్ టైమే. ఇక్కడ ఇదే చూస్తావు, ఇక్కడ హోస్టెడ్ జోనే కనపడిద్ది, అక్కడ హోస్టెడ్ జోనే కనపడిద్ది, అక్కడ రికార్డ్ ఏ కనపడిద్ది, ఇక్కడ రికార్డ్ ఏ కనపడిద్ది, అంతే తేడా. అక్కడ ఎస్ఓఏ కనపడిద్ది, ఇక్కడ ఎస్ఓఏ. అక్కడ నేమ్ సర్వర్లు కనపడతాయి, ఇక్కడ నేమ్ సర్వర్లు కనపడతాయి. అయితే ఏంది అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతే కదా. వాడు అన్నాడు అనుకో, కాన్ఫిగర్ చేస్తావా? ఎస్ ఐ కెన్, yes I can, I have completed this configuration so many times in my organization, please give me work అని చెప్పొచ్చు నువ్వు స్టడీ హ్యాపీగా. ఎప్పుడు ఇది వర్క్ వచ్చింది కదా నీకు, ఏముంది ఇక్కడ కాన్ఫిగర్ చేయటం అంటే ఈ నేమ్ సర్వర్లు తీసుకెళ్లి దానికి అటాచ్ చేస్తావు గోడాడీ. ఈ గోడాడీ అటాచ్ చేసిన వెంటనే రీడైరెక్ట్ ఇక్కడ అయింది, ఇక్కడ అయిన వెంటనే అప్పుడు స్టార్ట్ ఆఫ్ అథారిటీ కింద మొత్తం ఉంటుంది. అప్పుడు అయిన వెంటనే ఇందాక మనం చూసాం కదా, ఏం చూసాం? రికార్డ్ సెట్. ఆ రికార్డ్ సెట్ లో అన్ని ఉన్నాయి కదా, వెంటనే అది ఎక్కడికి వెళ్ళిద్ది? డైరెక్ట్ అటాక్. సో ఇదనమాట యాక్చువల్. సో ఇది రౌట్ 53 గురించి. ఎస్ ఫ్రెండ్స్, కొంచెం ఏమైనా అర్థం అవుతుందా? అర్థం అయినట్టు, అర్థం కానట్టు ఏమైనా ఉందా? ఎస్, ఎనీబడి, Yes, sir. ఎనీవన్? అర్థమవుతుంది. కొంచెం క్లారిటీ ఇచ్చిందా కొంచెం? ఎస్ సార్, ఎస్ సార్. సో అయితే ఏంటంటే మీరు ఇదంతా చేయాలంటే ఒక 3000 ఖర్చు పెట్టుకోవాలి. బట్ ఏంటంటే దీన్ని కొంచెం ఇదంతా చదువుకొని ప్రాక్టీస్ చేసుకొని ఉండండి. ఎందుకు 3000 ఖర్చు? ఉద్యోగం వచ్చిన తర్వాత వాడే ఇస్తాడు, వాడే ఇవన్నీ చేపిస్తాడు. మనం అప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకోగలగాలి. అంటే ఈ రికార్డింగ్ అనేది మీకు పని చేస్తుంది. ఈ రికార్డింగ్ చూసుకుని అక్కడ వర్కౌట్ చేయి, అంతే. చెప్పాను కదా, వైట్ పేపర్స్ రాసుకో, అర్థమైంది? వైట్ పేపర్స్ రాసుకో. సార్ మీరు డొమైన్ ని కొనాలన్నారు కదా, ఎట్లా కొంటాం సార్? ఇదిగో రిజిస్టర్ డొమైన్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, రిజిస్టర్ డొమైన్ అంటే రెండో ఫంక్షనాలిటీ రౌట్ 53కి ఉపయోగించి డొమైన్ కొనవచ్చు అని చెప్పానే, ఇది. ఇదిగో ఓకేనా? ఎస్, ఇక్కడ ప్రైసింగ్ ఫర్ డొమైన్ నేమ్స్ వ్యారీస్ బై స్టెప్. చూసావా? టాప్ లెవెల్ డొమైన్ నేమ్ని బట్టి ప్రైసింగ్ మారిద్ది. ఏంటి? టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ బట్టి ప్రైసింగ్ మారిద్ది. అది వాడు చూపిస్తున్నాడు ముందుగానే. ప్రైసింగ్ విల్ బి చేంజింగ్ యాజ్ ఫర్ ద టాప్ లెవెల్ డొమైన్.
ప్రైసింగ్ ఫర్ డొమైన్స్ వేరీస్ బై స్టెప్. అంటే ప్రైసింగ్ విల్ బి డిఫరెంట్. Pricing will be different as per the top level domain name. ఎట్లా మీరు అర్థం చేసుకోండి. ప్రైసింగ్ విల్ బి డిఫరెంట్ యాజ్ పర్ ద టాప్ లెవెల్ డొమైన్. అంటే అర్థం ఏంది? టాప్ లెవెల్ డొమైన్ బట్టి ప్రైసింగ్ అనేది మారిద్ది, డిఫరెంట్ అయింది. ప్రైస్ విల్ బి చేంజింగ్, ప్రైస్ విల్ బి చేంజ్డ్ ఆర్ డిఫరెంట్. ప్రైస్ అనేది మారిద్ది, ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. దేనిని బట్టి? టాప్ లెవెల్ డొమైన్ బట్టి. ఏంది టాప్ లెవెల్ డొమైన్ అంటే? అంటే నువ్వు డొమైన్ కొనుక్కునేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎట్లా కొంటావు? ఏబిసి bank.com. సో ఈ .com నే టాప్ లెవెల్ డొమైన్ అంటాం. ఇలాగిస్తే దీని రేటు 2000 అయిద్దేమో. ఓకే, దీనికి ఇంత డిమాండ్, కమర్షియల్ COM. తర్వాత abc.edu అన్నాం అనుకో, ఎడ్యుకేషన్. ఇది దీనికి అంటే తగ్గిద్దా ఎక్కిద్దా చూసుకోవాలి, డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. తర్వాత ఏబిసి bank.in ఉందనుకో, ఇన్ ఈడియు కాదు, ఇన్ పెట్టావు కాబట్టి ప్రైసింగ్ ఇంకోలాగా ఉంటుంది. ఇది ఇన్ ద టాప్ లెవెల్ డొమైన్స్. అలా కాకుండా ఏబిసి bank.nic.in సంథింగ్ ఉంటుంది. అంటే బ్యాంకే కాదు, ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాటికి డొమైన్స్ నేమ్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ టాప్ లెవెల్ డొమైన్స్ ని బట్టి రేట్లు ఉంటాయి అంటున్నాడు వాడు. అది కొన్ని .in ఉండొచ్చు, కొన్ని nic.in ఉండొచ్చు, కొన్ని gov.in ఉండొచ్చు. డొమైన్లను బట్టి దానికి ఒక రేటు. కొన్ని ఇన్ఫో ఉండొచ్చు, ఇన్ఫో అర్థమైంది, ఏబిసి bank.info సంథింగ్, ఇన్ఫోలు కూడా ఉంటాయి. కొంతమంది ఏంది, స్టేట్ బ్యాంక్ ఉంది, స్టేట్ bank.co.in ఉంటుంది, దానికి కామ్ లేదు. అంటే చూడండి, ఇప్పుడు కామ్లోకి వచ్చాడేమో, సబ్ డొమైన్స్ ఏమైనా కొన్నాడేమో చూసుకో. అంటే ఏంది, STAT బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని వెబ్సైట్ ఏంది, ఆన్లైన్ SBI డైరెక్ట్గా. ఇది అర్థమైంది. అంటే వాడు ఏ డొమైన్లో ఉన్నాడో చూసుకోను. అఫీషియల్ వెబ్సైట్, ఎస్ వాడు ఏ డొమైన్ ఉన్నాడు చూసావా? ఇదిగో వాడు డొమైన్ చూసావా? SBI.co.in. దిస్ ఈజ్ వాట్ టాప్ లెవెల్ డొమైన్ ఆఫ్ SBI. దాన్ని మనం అట్లా పిలుస్తాం, అది టాప్ లెవెల్. అంటే వాడు ఏంది, co.oలో ఉన్నాడు, .com ఉపయోగించలేదేమో అప్పట్లో, వాడు అట్లా కొన్నాడు, మనకేం తెలుసు. సో వాడు అట్లా కొన్నాడు, ఇదిగో co.in కొన్నాడు వాడు, SBI.co.in అట్లా కొనుక్కున్నాడు వాడు. అర్థమైందా? సో అట్లాగా మనం చెప్పలేం ఏదైనా సరే, అలాగా ప్రైస్ డిఫరెంట్ అయింది అంటున్నాడు. ఎక్కడ నువ్వు కొనుక్కో, Route 53 ఇస్తా నేను, AWS నా పేరు, ఇవన్నీ చేసుకో, నువ్వు డొమైన్ నా దగ్గర నుంచి తీసుకో, ఇస్తా విత్ ద హెల్ప్ ఆఫ్ Route 53 సర్వీస్. బట్ ఇచ్చేదాన్ని ఇట్లా ప్రైజింగ్ ఉంటుంది నా దగ్గర. ఎంటర్ యువర్ రిక్వైర్డ్ డొమైన్. ఎస్, నేను ఇప్పుడు రిక్వైర్డ్ డొమైన్ పేరు ఇది కొడతా, నాదేంది ఇది .com కావాలని కొట్టిన వెంటనే ఇదిగో ఇలాగో చూసిన వెంటనే వాడు వెతుకుతుంది, చూసావా? ఏమని అంటుంది, బాబు Venstro.com ఈజ్ నాట్ అవైలబుల్ అమ్మా. లేదమ్మా, సమ్వన్ హ్యాస్ బీన్ టేకెన్, నో, అట్లా అన్నమాట. సో ఇంకా నువ్వు ఏబిసి bank.com అంటే డొమైన్లు ఇక్కడి నుంచి కూడా కొనుక్కో అంటున్నాడు ఎవరు, AWS వాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ Route 53 సర్వీస్. ఎస్ అరే ఇది కూడా సమ్వన్ హ్యాస్ టేకెన్ అమ్మా, అట్లా అర్థమైందా? సో KKinfo.com. ఇందాక GoDaddyలో చూసినా లేదు, ఇక్కడ చూసినా కూడా అదే ఉంటది. ఇదిగో అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఏ డొమైన్ రిజిస్ట్రార్స్కి వెళ్ళినా సరే నీకు KKinfo.com లేదు, అందుబాటులో లేదు. అది GoDaddy నుంచి చూసినా ఇది అందుబాటులో ఉండదు, హోస్టింగర్ నుంచి చూసినా అందుబాటులో ఉండదు. ఇప్పుడు KKinfo.com ఉంది, హోస్టింగర్కి వెళ్ళు, హోస్టింగర్ ఇది కూడా ఏంది, డొమైన్లో ఇచ్చేదే. ఇక్కడికి వెళ్ళి KKinfo.com అని కొట్టు, వచ్చిద్దేమో? నోవే, రాదు కావాలంటే. ఇదిగో అర్థమైందా? అంటే ఎందుకు రాదు అంతే. ఇప్పుడు డొమైన్కి వెళ్ళి ఏడైనా ప్రపంచం మొత్తం ఒకటే లింక్ అయిపోయింది. ఇక నీకు ఒక్కసారి నువ్వు డొమైన్ కొన్నావంటే ఇక నీకు లేదు, ఇక అంతే, ఛాన్సే లేదు, స్కోపే లేదు. అదిగో ఇక్కడ చూసావా, వాడు
ఆన్లైన్ అయితే 89 రూపాయలు. అంటే లాస్ట్ లో ఆన్లైన్ ఉంటే, ఇదిగో లాస్ట్ లో కానీ సంథింగ్ ఇంకో ఈ డాట్ ఇన్ ఉంటే ఇంత రేట్ అయింది, ఇదిగో .com ఉంటే ఇంత రేట్ అయింది చెప్తున్నాడు చూసావా. అట్లా నువ్వు ఏ డొమైన్ కావాలో చెప్పు. నాకేం కావాలా? కేకే ఇన్ఫో కావాలా, KKinfo.com కావాలని అడిగా నేను ఎవరిని, హోస్టింగ్ అని. చెక్ చేస్తుంది, ఏమన్నది బాబు, KKinfo.com ఆల్రెడీ సమ్వన్ హ్యాస్ టేకెన్, నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటున్నాడు వాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నాడు వీడు. హోస్టింగ్ రావట్లేదు అంటాడు, Route 53 కూడా ఏమన్నాడు, నాట్ పాసిబుల్. అంటే ఏంది, ఈ ప్రపంచంలో నువ్వు డొమైన్ నేమ్ అనేది యూనిక్. ఒక్కడు తీసుకున్నాడంటే, ఒకసారి రిజిస్టర్ అయ్యాడంటే నీకు ఇవ్వడాడు. అట్లా కాదు, గోడాడీకి వెళ్తే ఇచ్చిద్దేమో, Route 53కి వెళ్తే ఇచ్చిద్దేమో, హోస్టింగర్ లో లేదేమో. నో 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 నో, పొరపాట్లు అట్లా ఆన్సర్లు కూడా చెప్పొద్దు. సార్ గోడాడీలో ఎతికాం కానీ హోస్టింగర్ అయితే వచ్చింది సార్ అన్నావా, సరే కొంచెం లెఫ్ట్ తీసుకొని రైట్ వెళ్ళు, కింద డౌన్ బస్ స్టాప్ ఉంటుంది, కిందకి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోమంటాడు. అంత సీరియస్గా ఉంటాడు ఇంటర్వ్యూ అంటే. అంటే నువ్వు అంత జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా చిన్న పాయింట్ని కూడా. అంతేగాని ఆషామాషిగా అశ్రద్ధగా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ ఇంటర్వ్యూలోకి వెళ్తే వాడు నీకు పిచ్చెక్కిస్తాడు. పిచ్చెక్కిచ్చి సాఫ్ట్వేర్కి నువ్వు దూరం అయ్యేలాగా చేస్తాడు ఇప్పుడున్న ఇంటర్వ్యూలో. ఎందుకు, కొన్ని పనులు, కొన్ని అవకాశాలు, కొన్ని విధానాలు, కొన్ని ఫ్యామిలీ, వాడు అవి అన్ని మానేసుకొని నిన్ను వాడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. మరి నువ్వు ఎట్లుండాలా? వాడు ఎంత సీరియస్ గా నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, నువ్వు అంతే సీరియస్ గా నువ్వు ఉండాలా. కానీ నువ్వు ఎట్లున్నావు, ఏందిరా, ఒక లంగోట ఒకటి వేసుకొని తిరిగితే మెట్రోలో ఆడ ఈడ తిరిగితే శుద్ధంగా, ఇంటి దగ్గర నుంచి శుద్ధంగా వచ్చి తిరిగితే లోపలికి వెళ్తే సరుకేది నీ దగ్గర అంట. లంగోట ఒక సూటు బూట్ వేసుకో, ఇంటి దగ్గర అయితే ఆహా ఓహో అంటారు ఇంటి పక్కన వాళ్ళు. ఓకే సూపర్ ఎక్సలెంట్. ఇక్కడ విషయం లేదు, ఇంటర్వ్యూలోకి వెళ్తే విషయం లేదని ట్రైనర్ చెప్తే ట్రైనర్ మీద కోపం, విషయం లేదని ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళ మీద కోపం, విషయం లేదని ఎవడు చెప్పినా అందరి మీద కోపడతావు. వై యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవ్వలేకపోతున్నావు అని అర్థం. కాబట్టి నువ్వు మార్చుకోవాలి ఇదంతా. ఇదే ఇట్లాగే చిన్న చిన్నవి అడుగుతాడు వాడు. ఈ చిన్న చిన్న వాటికి నువ్వు ఆన్సర్లు చెప్పగలిగే స్థాయి నువ్వు పెంచుకోగలిగితే యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. యూ విల్ నెవర్ కమ్ బ్యాక్. చూసుకో కావాలంటే, నా పేరు కేకే రాసిస్తా, బాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ విల్ రైట్ ఎ బాండ్. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇఫ్ యూ హ్యావ్ సబ్జెక్ట్, నోబడీ విల్ రిమూవ్ యూ. ఎస్, దిస్ ఇస్ మై అగ్రిమెంట్. చూసుకో కావాలంటే, సబ్జెక్ట్ మాత్రమే, తెలిసిన వాళ్ళు లేదు, ఇంకొకళ్ళు లేరు, ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్. క్రాఫ్ ముందుకు దువ్వావా, వెనక్కి దువ్వావా, బీటెక్ 10 సార్లు తప్పావా, MBA 5 సార్లు తప్పావా, లేకపోతే అసలు నువ్వు చేసింది బీకామా, నువ్వు చేసింది కెమిస్ట్రీయా, నువ్వు చేసింది ఫిజిక్సా, ఎవరికి సంబంధం లే. నాకు ఈ Route 53 ఉపయోగించి ఆ డొమైన్ ని కాన్ఫిగర్ చేయగలవా? ఎస్. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ యూ? ఎస్, ఐ క్యాన్ పాసిబుల్. ఎస్, ప్లీజ్ కమ్ టు మీ అంటాడు వాడు. అంతే. మరే లేదు, ఏం లేదు, అంతా అయిపోయింది, వెళ్ళిపోమంటాడు. మరే లేదు, ఏం లేదు. అది అక్కడ స్టోరీ. అందుకని నేనేమంటానంటే, ప్రతి కాన్సెప్ట్ ని క్షుణ్ణంగా పరిశీలన చేయి. నీకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకో. అంతేగాని అనవసరంగా అపోహలు పెట్టుకొని ఈ డివాప్స్ అంతా రావాలా, ఈ AWS మొత్తం రావాలా, ఈ లైనెక్స్ అంతా రావాలా, యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంతే, అంతకు మించి ఉద్యోగం కాదు వచ్చేది, సిటిజన్షిప్ వచ్చింది నీకు ఒక 60 ఏళ్ళకి. అట్లా ఉండొద్దు దయచేసి. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నా, దయచేసి మారండి స్టూడెంట్స్. లైనెక్స్ లో కొంత నేర్చుకో, AWS లో కొంత నేర్చుకో, డెవాప్స్ లో కొంతే నేర్చుకో. ఫ్రెషర్ అయితే కొంతే, ఎక్కువ దగ్గరికి వెళ్ళబాకు. దానిని సూటిగా స్పష్టంగా ఇక్కడ 5 కాన్సెప్ట్లు, ఇక్కడ 5 కాన్సెప్ట్లు, ఏ డెవాప్స్ లో 2 నేర్చుకో, 3 నేర్చుకో. ఎందుకు అనవసరంగా రిస్క్ పెంచుకుంటూ పోతావు? నేర్చుకునేది స్పష్టంగా నేర్చుకో. ఈ లైనెక్స్ లో 5 కాన్సెప్ట్లు దేవుడా వచ్చినాయా లేవా, AWS లో 5 కాన్సెప్ట్లు వచ్చినాయా లేవా, ఇదే కాన్సెప్ట్లు వచ్చినాయా లేవా, మొత్తం ఎరగదీసి పొడిసేసి ఏం చేస్తావు? అంతా అయిపోయిన తర్వాత అదొక సాకు, అదొక వంక అవతల వాళ్ళకి చెప్పుకోవడానికి నీకు పనికొచ్చింది. కానీ నువ్వు ఎంతవరకు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావు అనేది స్టూడెంట్స్కి తెలవటం లేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా సరే సూటిగా స్పష్టంగా ఒక కుర్చీ వేసుకో, ఒక డార్క్ రూమ్ లో కూర్చో, ఎవరితో సంబంధం లేకుండా ల్యాప్టాప్ కనెక్టివిటీ పెట్టుకో, ఇంటర్నెట్ కనెక్టివిటీ పెట్టుకో, కూర్చో. నువ్వు 4 నెలలు కూర్చో, 2వ నెలలో జాబ్ రాకపోతే నా పేరు కేకే, మాట్లాడు నాతోటి కావాలి. నేను ఇట్లా ప్రయోగం చేశాను కేకే, ఇట్లా ఎవరితో సంబంధం లేకున్నాడు కేకే, ఎస్ నాకు జాబ్ రాలేదని చెప్పు, నాకు ఫోన్ చేయి, నేను నీకు డీల్ చేస్తా. ఎంత జాబ్, పెద్ద జాబ్ అయినా సరే. ఎస్, ఎందుకు రాదు జాబు? ఎందుకు రాదు? ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంచినీళ్ళు తాగినట్టు వస్తాయి జాబులు. ఫ్రెషర్లు అంటే వెయిట్ చేయాలా, టైం పట్టిద్ది.
టైం, సహనం, ఓర్పు అన్నీ ఉండాలా. ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు కోర్సు గురించి ప్రిపేర్ అయ్యి, ఓపెనింగ్స్ లేవన్నప్పుడు కోర్సు గురించి పక్కన పెడేస్తే ఉద్యోగాలు రావు. నో 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 నో. అది ఉన్నా లేకపోయినా నీ నీ ప్రయాణం కొనసాగించాలా. అవతల వ్యక్తుల మీద అసహనాన్ని తగ్గించుకోవాలా. మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకోవాలా. ఎప్పుడైతే మనం అవతల వ్యక్తుల మీద అసహనానికి ఫీల్ అయ్యి అనవసరంగా ఇబ్బందులు గురయ్యామో మన కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవుతున్నాయి. స్టూడెంట్స్ నేను గమనించింది అదే. వాళ్ళ డ్రాబ్యాక్ అదే. యూత్ కి కోర్సు ఫస్ట్ డే ఉన్నంత యాంగ్జైటీ, రెండో డేస్ ఉన్నంత యాంగ్జైటీ కోర్సు మధ్యలోకి వచ్చేలేకపోతుంది వాడికి. ఆ పోయే దాంట్లో ఫ్రెండ్స్ ప్రభావం కొంత ఉంటుంది, కొంత పేరెంట్స్ ప్రభావం కొంత ఉంటుంది, కొంత మనకి ఉన్నారే కొంతమంది జాబులు ఇప్పిస్తామన్న వాళ్ళ ప్రభావం మరికొంత ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి నీ జీవితాన్ని సావనవుతారు. ఇక అదే జరిగేది ఇప్పుడు. ఇప్పుడు ఐటీ మార్కెట్లో అది జరుగుతుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకొని సాఫ్ట్వేర్ జాబ్ ఎలా కొట్టాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ నీ దారి ఎటువైద్దో నీకే తెలియదు. గైడెన్స్ తీసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళు అగాధంలోకి వెళ్ళిపోతున్నారు అర్థం. గైడెన్స్ 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఫర్ ఎవ్రీ వన్ టు హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ఐటీ సెక్టర్ ఎస్పెషల్లీ. ఎస్, ఎందుకంటే ఇక్కడ గైడెన్స్ లేకపోతే ఏం చేయాలో, ఎలా చదవాలో, ఎలా ఉండాలో, ఎలా సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియదు నీకు. అపోహలు ఉంటాయి, అనర్థాలకు దారి తీస్తాయి అవన్నీ కూడా. ఇక సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారు. ఎట్లాగా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు. నో, ఎవరు చెప్పారు? ఏ వచ్చింది అంతా పడిపోయింది, ఎవరు చెప్పారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడవాలంటే టేబుల్ మీద, కుర్చీల మీద, బల్లాల మీద పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచిద్దా? ఎస్, నేను అంటే అడుగుతా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అప్లికేషన్. ఇది సముద్రం ఒడ్డు మీద నట్లు బోల్ట్లు బిగించేసి సముద్రం ఒడ్డు మీద పెట్టేసి నీ ఇంటికి వచ్చి ఏ చాట్ జీపీటీ ప్లీజ్ కమ్మను, ఏ హూ ఆర్ యూ అనిద్ది అది నేను వెంటనే. ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ వీ మస్ట్ డిప్లాయ్ ఇంటూ సర్వర్, క్లౌడ్ సర్వర్. మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్స్ పనిచేయాలి దాని మీద. వితౌట్ క్లౌడ్ ఇంజనీర్స్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే వితౌట్ క్లౌడ్, ఎస్, వితౌట్ క్లౌడ్ వాట్ ఇస్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఓకే, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీస్, ఎక్సలెంట్, సూపర్, ఎక్సలెంట్ టెక్నాలజీ, కరెక్టే. కానీ ఈ ఎక్సలెంట్ టెక్నాలజీ అనేది సర్వర్లో వేస్తే గానీ, ఆ సర్వర్లో డిప్లాయ్ చేస్తే గానీ అది నడవదు, కనిపించదు నీకు. మరి అప్పుడు ఏం చేస్తావు? దానికి డిమాండ్ పెరిగిద్ది. ఎవరికి? క్లౌడ్కి. ఎందుకు? ఏకి పెరిగిందంటే క్లౌడ్కి పెరిగినట్టే. శాంపుల్ గా అర్థం చేసుకో, సింపుల్ టెక్నిక్. ఏ పెరుగుతుంది 100%, 100% కాదు 200% క్లౌడ్కి పెరిగిద్ది. ఇక్కడ 100 పెరిగితే అటు 200, ఇక్కడ 200 పెరిగితే అటు 400. ఎందుకు? వై? దిస్ అప్లికేషన్ మస్ట్ బి రన్నింగ్ ఆన్ ఏ క్లౌడ్. అంతేగాని టేబుల్ మీద, కుర్చీల మీద, మెట్రో స్టేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపించలేవు కదా. నడిపించడానికి కాదు కదా, వల్ల కాదు కదా. ఎట్లా? హౌ? కాబట్టి అంటే ఈ కోర్సు నేర్చుకుంటా కూడా కొంతమంది ఏ సైడ్ ఇల్లు కరెక్టే, ఏ సైడ్ వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ ఇది కొడతేర్చండి, ఇది ఉగదించండి, తర్వాత దీంట్లో ఉద్యోగం సాధించండి, తర్వాత అప్పుడు ఏ నేర్చుకో. ఏం కాదు, ఏ నేర్చుకోవాలంటే దగ్గరగా అబద్ధం అయితే 3 నెలలు, నిజమైతే 3 నెలలకి. అది విషయం. ఎంత? అబద్ధం అయితే ఇది, నిజమైతే ఇది. అబద్ధాన్ని నమ్ముతారా, నిజాన్ని నమ్ముతారా, అది మీ చేతిలో ఉంది, స్టూడెంట్ చేతిలో. ఎంత టైం కావాలి దానికి. ఇట్స్ రిక్వైర్డ్స్ లాట్ ఆఫ్ టైం. టైం లేకుండా, ఏం లేకుండా ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అంటే ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చాలా ఉండాలి. మంచి సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్, బట్ ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దాన్ని నువ్వు శ్రమతో కూడుకున్న విషయం చేయాలా. అంతే. కొన్ని 100 కోట్ల సినిమాలు తీస్తున్నారు బడ్జెట్ పెట్టి, కొన్ని 100 కోట్లు 3 years నుంచి నడుస్తున్నాయి, 2 సంవత్సరాలు నడిచిద్ది. 100 కోట్లు వాళ్ళు ఏమనుకోవాలా? 100 కోట్లు ఎన్ని సంవత్సరాలు చెప్పలేము. ఇట్టా పట్టా ఎవరికి తెలియదు. కానీ సహనం, ఓర్పు, సాధిస్తాననే పట్టుదల, నమ్మకం ఎంత ఉంటే వాళ్ళు అంత కసిగా అన్ని సంవత్సరాల నుంచి పోరాడి అంత కోట్లు బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. ఇది ఆఫ్టర్ ఆల్ ఏముంది ఇక్కడ? పెద్ద జీవితంలో ఏమైనా కోల్పోయాలే? నథింగ్ ఈజ్ దేర్. ఏం కోల్పోవాలా? సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాం అంతే, జరుగుతుంది అంతే. సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగం సాధిస్తాం, అల్టిమేట్, అంతే. సో కాబట్టి మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీ పేరెంట్స్ లేరు, మీ ఫ్రెండ్స్ లేరు, పక్కన వాళ్ళు మధ్యవర్తులు కూడా లేరు. అందుకే ఉన్నది నేనే. అందుకని నేనే చెప్తా. ఏందిరా కేకే అన్ని మనకే చెప్తాడంటే అందుకే చెప్పేది. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పిన ఎంటర్ అయింది మీరు చెప్తే. ఈయనే వయసా ఇది? లే, నో. కాబట్టి గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది చూడండి రౌట్ 53 గురించి పూర్తి స్థాయిలో చాలా మంచి కాన్సెప్ట్.
ఇట్లాగా మీకు డొమైన్స్ అవన్నీ పర్చేజ్ చేసుకోవడం ఇబ్బంది అయింది కాబట్టి నార్మల్గా ఇది చూసుకోండి, దాని నుంచి పూర్తి స్థాయిలో ముందుకు ఎదగండి. ఓకే, ఇంత 12 అయింది. సో అందరికి ఈ రోజు మర్చిపోయా, హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే 12 గంటలకి ప్లేట్లు ఆడ పెడతారు, కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడ హాస్టల్స్లో. అదేందో నేను చూడలేదు, అంత దారుణంగా ఉంటుంది వ్యవహారం. వద్దు, మనకి ఉన్న వరకే సర్దుకొని ప్రశాంతమైన విధానంలో భోజనం చేయాలని కోరుకుంటూ ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాం. దయచేసి అందరూ కూడా స్పష్టంగా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి సిద్ధం అవ్వాలంటే మీరు ఏం చేయాలా, ఫస్ట్ చదవాలా, అప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఎక్కింది, ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఎక్కింది. ప్రతి కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? Yes, okay. Thank you, sir. Thank you, sir. Yes. Thank you, sir. Okay, please prepare well. Okay, prepare Evening అవ్వండి 8 time, sir, జాగ్రత్తగా. class. ఓకేనా? Evening Yes, yes. 8 time, sir. ప్రిపేర్ అవ్వండి జాగ్రత్త. ఓకే, ఎస్.